హల్లెలూయా. మంచిది. ఈరోజు కూడా మరి ముందుగా స్పోర్ట్స్ విషయంలో అసలైన కార్యక్రమం గురించి ప్రారంభ ప్రార్థన చేసుకునే ముందుగా మన మధ్యలో డైవర్షన్ కూడా వారు ముందుగా వచ్చారు. వారి ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాం. ఒకసారి అందలేసి నిలబడతాం. ఎందుకంటే నాకు అలవాటు ఏంటంటే దైవజనులు మనం ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఒక సీఎం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా లేచి కూర్చుంటాం. ఇంకా లేదంటే ఒక అధికారి బయట ఉన్న ఒక ఎమ్మెల్యే వస్తే, ఒక సర్పంచ్ వస్తే ఉన్నప్పుడు కూడా సంఘపరంగా గౌరవించాలి. కాబట్టి రాష్ట్రంలో మనం ఆహ్వానించుకున్నాం. మన మధ్యలో మరి దైవశనులు సుందరరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చదవబడ్డారు. అలాగే రెండవదిగా మరి చాప గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఆహ్వానించుకున్నారు. ప్రార్థన చేసుకున్నాం. మరి సమయంలో ప్రారంభ ప్రార్థన సుందరరాజు గారి ప్రార్థన చేస్తాను. అనుకరిస్తున్నాను. ప్రార్థన. తండ్రి పరిశుద్ధుడా, నీ నామానికి కలిగే వందనాలు స్తోత్రాలు. ఈ సెయింట్ హాల్ గ్రేస్ లూథరన్ చర్చిలో గాస్పెల్ శాండ్ బాక్స్ ప్రోగ్రామ్ మూడోసారి జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇది కేవలం మీ కృప. వేరే చోట జరగవలసింది అక్కడ జరగకపోవడం వలన మూడోసారి కూడా మా దగ్గరే మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం దీవెనకరంగా విజయవంతంగా ఆశీర్వాదకరంగా జరిపించి మరి రావాల్సిన బిడ్డలందరూ సకాలానికి వచ్చి నిండైన దీవెనలు పొందుకొని ఆశీర్వాదాలతో వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్లయితే దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే గుడి ఉన్న మరి దేవుని యొక్క కృపలో దేవుని చేత ఏర్పరచబడిన వారి దైవజనులు వారికి నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సమయంలో అది ప్రతి ఒక్కటి మనం ఆలోచిస్తున్నాం. కొంతమంది వస్తారని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రానున్న దినాల్లో దేవుని యొక్క సేవను దేవుని యొక్క సేవ చేయగల కనీసం వారు కలిగి ఉన్న దేవుని యొక్క మాటలు, వారు పొందుకున్న రక్షణ ఇతరులకు తెలియజేస్తే అంతకన్నా గొప్ప దేవుని తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళ గురించి కొంచెం వెయిటింగ్ జరుగుతుంది. టైం రిపోర్టర్గా కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్రడక్షన్ చేసుకున్నామని ప్రతి ఒక్కరు లేచి నిలబడి, అంటే ప్రతి ఒక్కొక్కరు లేచి నిలబడి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మరి ఏ సహవాసం అనేది తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలంటే తెలియజేస్తున్నాం. నా పేరు మంజీవి. మా చర్చ్ పేరు ప్రేస్ నూతన సంఘం రాజమండ్రి. అందరికీ పెద్దవాడండి. నా పేరు కీర్తన. ఫేమస్ ప్లేస్ లూథరన్ చర్చ్ గురించిపేట రాజమండ్రి. నా పేరు కేసండి. సేమ్ ఫస్ట్ ప్లేస్ లూథరన్ సంఘ సభ్యులు. నా పేరు అయ్యా. మరి ప్లేస్లో సభ్యులు. నా పేరు సేమ్ లార్డ్ ప్లేస్ లూథరన్ చర్చ్ వాణిజ్యం. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ గంగశ్రీ. ఐ యామ్ ఫ్రమ్ సెయింట్ పాల్స్ ప్లేస్ లూథరన్ చర్చ్ ఆర్జేపూర్.
అందరికీ వందనాలండి. నా పేరు ఎం ప్రసాదరావు, గోరక్షంపేట పెట్టుబడి బీఎస్సీ సంఘం సభ్యుడు. నా పేరు జోయల్ అండి. జీసస్ సెంటర్ చర్చ్ నుంచి వచ్చానండి, దుబాయ్ నుంచి వచ్చాను. అందరికీ వందనాలండి. నా పేరు కృష్ణరావు, ఎవరుగా పనిచేస్తున్నాను. నా పేరు కోల్పై ప్రభుశరణ్ అండి. నేను సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ సంఘ సభ్యుడిని. అది గోరక్షంపేట రాజమండ్రి సెయింట్ పాల్ చర్చ్ గ్రేస్ లూథరన్ సంఘ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. వందనాలండి. అయ్యగారికి, పాస్టర్ గారికి, గారికి అందరికీ వందనాలు. గ్రేస్ లోదర్శ చర్చ్ చదవండి. అందరికీ వందనాలండి. నా పేరు మరియమ్మ, సెయింట్ పాల్స్ గ్రేస్ పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క సమయంలో జీబాక్స్ కిషోర్ గారు తెలియజేస్తారు. వారు ఇచ్చిన యొక్క సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. మనకు రాదు. హలో, మీ అందరికీ కూడా యాక్చువల్గా గాస్పెల్ శాండ్బాక్స్ అంటే మీకు చాలా మంది తెలుసు. సో నేను ఇంకా ఆల్రెడీ చెప్పదలుచుకోలేదు. సో ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చెప్పాము, సెకండ్ టైం కనెక్ట్ చేసినప్పుడు జనరల్గా అసలు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్తో సంబంధించి మనకి ఏమేమి అవసరమో కమ్యూనికేషన్ కూడా యాజ్ వెల్ యాజ్ ప్రజెంటేషన్ కింద మనకి ఏమేమి అవసరం కూడా లాస్ట్ వీక్లో మనం చూసాం. సో అట్ ది సేమ్ టైం కంటెంట్ సెక్టర్ కూడా మేము రీసెంట్గా మీ ఇక్కడ పాస్టర్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మేము కంటెంట్ సెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇంకా నేను ఆల్రెడీ మీకు ఒక ఉన్నాయని చెప్పదలుచుకోలేదు, కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. సో గాస్పెల్ శాండ్బాక్స్ యాక్చువల్లీ ఎవ్రీ చర్చ్లో మేము కండక్ట్ చేయాలని అనుకున్నాం. స్టార్టింగ్లో ఒక 2 times కండక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయగల కారణం ఏంటంటే వేరే చర్చ్ ఇక్కడ మాకు ఇక్కడ అవైలబుల్గా దొరకలేదు. సో అట్ ద సేమ్ టైం పాస్టర్ గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు, మరి ఇంకోసారి కండక్ట్ చేసుకుని. అలాగే అట్ ద సేమ్ టైం పాస్టర్ గారు మాకు ఒక మంచి ఐడియా కూడా మాకు చెప్పారు. మనం కాంపిటీషన్స్ పెట్టండి, మెసేజ్ చెప్తున్నప్పుడు ఎవరైతే ఒక 4-5 కాంపిటీషన్స్ పెట్టి మెసేజ్ చెప్తున్న వాళ్ళకి ఒక ప్రైజ్ అనౌన్స్ చేయండి, బాగుంటుంది, అలా నడిపిస్తే కార్యక్రమం బాగుంటుందని చెప్పి మాకు పాస్టర్ గారు చాలా మంచి ఒక థాట్ ఆయన షేర్ చేస్తున్నారు. నిజంగా మాకు బాగా నచ్చింది. సో మేము కూడా గాస్పెల్ శాండ్బాక్స్ తరఫు నుంచి ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నప్పుడు గాస్పెల్ శాండ్బాక్స్ టీం వాళ్ళు వచ్చి ఏ చర్చలన్నా సరే గాస్పెల్ శాండ్బాక్స్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు నడిపిస్తారు. దాన్ని బట్టి సెకండ్ వీక్ ఈ చర్చలో సెకండ్ వీక్ వాళ్ళ ఒక చర్చ్ మెంబర్స్తో నడిపించాలని మేము అనుకున్నాం. అలాగే థర్డ్ టైం వచ్చినప్పటికీ ఇలా మాస్టర్ గారు ఇచ్చిన ఐడియా బట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఎవరైతే మెసేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇచ్చేలాగా ఇక కార్యక్రమం డిజైన్ చేసామండి. సో మొత్తం 3 times ఎవ్రీ చర్చ్లో 3 times పెట్టాలని అనుకుంటున్నాం. నిజంగా మంచి ఐడియా ఇచ్చినందుకు పాస్టర్ గారికి నేను మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది నిజంగా మాకు చాలా బాగా నచ్చిందండి కాబట్టి. ఎందుకంటే మనం పెట్టిన కార్యక్రమం వృధా పోకుండా అందరిలోనే ఒక ఇన్స్పిరేషనల్గా బేసికల్గా స్పిరిచువల్గా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి కోసం ఈ కాంపిటీషన్స్ నడిపించాలని చూస్తున్నాం. ఈ రోజు యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బేసికల్గా 4 మెసేజెస్ ఇస్తారు మేడం. 4 people 4 మెసేజెస్ ఇస్తారు. ఆ 4 మెసేజెస్ బట్టి ఎవాల్యూషన్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్స్కి వచ్చి కమ్యూనికేషన్ చక్కర్గా ఒక ఎవాల్యూషన్ ఉంటుంది, ప్రజెంటేషన్ చక్కర్గా ఒక ఎవాల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ చెక్కర్. అంటే కంటెంట్ చెక్కర్ అంటే బైబిల్ నుంచి వాళ్ళు సరైన మెసేజ్ని అందించగలుగుతున్నారా,
సరైన రెఫరెన్స్ చెప్తున్నారో లేదని ఇక్కడ కొన్ని రెఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయండి. సో ఈరోజు మనకి ఎవరెవరు కంటెంట్ చెక్కరు, ఎవరెవరు ప్రజెంటేషన్ చెక్కరు ఏంటనేది మన శ్యామ్ గారు వివరిస్తారు. సో ఈరోజు జరగవలసిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేసినట్టుగా, అంటే మెసేజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మెసేజ్ ఎంతవరకు వాళ్ళు, అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు ఈ ఛానల్స్ నుంచి ఎవరు మెసేజ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఏంటి ఎలా చెప్తారనేది మనం చూద్దామండి. ఎందుకంటే మేము ఇప్పటివరకు శాంపల్ తరఫు నుంచి వాళ్ళ మెసేజ్ వినలేదు. సో ఫస్ట్ టైం మేము మెసేజ్ ఇస్తున్నాం అందరూ కూడా ఫస్ట్ టైమే. సో శాంపల్ తరఫు నుంచి కూడా ఫస్ట్ టైమే. సో అది నెక్స్ట్ ఈ కార్యక్రమం ముందు చెప్పినట్లుగా ప్రతి చర్చలోనే కండక్ట్ చేస్తామండి ఈ కార్యక్రమాన్ని. ఇప్పటి వరకు అయితే ఏ చర్చ మేము కరెక్ట్గా మాకు అంటే ఈ ప్రోగ్రామ్ ఈ రోజునే మాకు కన్ఫర్మ్ అయిందండి. సో వేరే చర్చలో ఉంది. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్ టైంలో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం ఏంటనేది అందరూ వచ్చిన తర్వాత వివరాలు తెలియజేస్తాను. సో ఇంతతో నేను గాస్పల్ శాండ్ బాక్స్ యొక్క ఓవర్వ్యూ గురించాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చేయకపోతే నేను డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఆన్సర్ చేస్తాను. అంటే ఆల్రెడీ మీకు చెప్పినవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయలేదు తెలుసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మీకు అన్ని వాటి శాండ్ బాక్స్, వాటి రీచింగ్, హౌ టు రీచ్ అని చెప్పేసి అన్నీ మేము కవర్ చేస్తాం. సో ఏమి క్వశ్చన్స్ లేకపోతే కనుక ఈ యొక్క సమయాన్ని నేను శ్యామ్ గారికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో టేబుల్ టాపిక్స్ ఉందంటే దాని మీద ఎవరైనా ఒకవేళ చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టేబుల్ టాపిక్స్ మీద ఎవరైనా చెప్పాలనుకుంటే కనుక వారికి అవకాశం ఉందండి. ఓన్లీ ఒక 5 నిమిషాలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వచ్చి చెప్తారంటే కనుక వారికి ఆల్రెడీ అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ అంశాల మీద వాళ్ళు తెలియజేస్తే కనుక అవకాశం ఉందంటే 30 సెకండ్స్లో మీరు చూసుకుని 5 minutes మీరు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే టేబుల్ టాపిక్స్ అది సీనియర్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను ఉంటే కనుక ఎవరైనా సరే. మరి ఎవరు మరి ముందుకు వస్తున్నారు కానీ చూస్తాను మీకు ఎవరైనా వస్తారేమో టేబుల్ టాపిక్స్ మీద ఎవరైనా. మనం ఖచ్చితంగా రావాలండి. ఎందుకంటే దీని యొక్క మాటలు మన మనసులో నింపుకుంటే కనుక మనం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కరు రానున్న దినాల్లో ప్రతి ఒక్కరూ మన మనసులో దేవుని యొక్క వాక్యం నింపుకుందుము కాక. ఆమేన్. ప్రతి ఒక్కరు రామని చెప్తాం. అక్కడ ఫ్రీగా రేషన్ వెళ్తున్నాను అనుకోండి, ఫ్రీగా ఏమైనా బహుమతులు వెళ్తున్నాను అనుకోండి, వెళ్తామా లేదా? ఖచ్చితంగా వెళ్తాం. వాక్యాన్ని చెప్పడానికి కూడా మనం ధైర్యంగా. కాబట్టి చాలా సింపుల్ అండి. ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఉంది. చాలా చిన్న చిన్న అంశాలు. కాబట్టి దాని గురించి చెప్పేంత గొప్ప ధన్యత అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి అవకాశం ఉంటుందేమో అంటే ఇంకా మరి ఇది మాస్టర్స్ అని మనం అనుకుంటున్నాం. సరే ఇంకెవరు లేరని మేము తలంచుకున్నాం. అయితే యొక్క సమయంలో మరి ఆల్రెడీ ఈ రోజున ఒక 4 మరి వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. వారికంటే ముందుగా అంటే చిన్న మాటలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారు ఎలా చెప్తారో దాని గురించి ముందుగా వివరణ మరి కమ్యూనికేషన్ సెక్టర్ గారు అనగా మరి సుందరరాజయ్య గారు మరి తెలియజేస్తారు. వాటి గురించి అంటే మెసేజ్ చెప్పడానికి ప్రిపేర్ అయిన వారు ఎలా ఉండాలో దాని గురించి క్లుప్తంగా వివరణ మీకు తెలియజేస్తారు. అందరూ వింటాం.
దేవుని బిడ్డారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రసంగం చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. కేవలం ఇప్పుడు నలుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగం చేస్తారు. మొదటగా లాజర్ గారు, సంగటి రాజారావు గారు, తర్వాత మునగాడ మరియమ్మ గారు, సేవ్ సమాజం ప్రెసిడెంట్ గారు, అలాగే కోరిమెల్లి గ్రేస్, అలాగే మంచు కోరిమెల్లి తేజవరంగ సుహాసిని, నలుగురు ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. ఈ నలుగురే కాకుండా ఫ్యూచర్లో మెసేజ్ చెప్పాలి అనుకున్న వాళ్ళందరూ ఈ పాయింట్స్ని క్యాచ్ చేసుకోండి. అవసరమైతే నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. మేము మిమ్మల్ని ఏ విధంగా పరిశీలిస్తామంటే మీ భాష ఎలా ఉందో మొదట పరిశీలిస్తాం. మీ భాష మెసేజ్ చెప్పేటప్పుడు ఆ ప్రసంగం వినబడేలాగా ఉందా, నోట్లో చెప్పుకున్నారా అనే దాని మీద మేము పరిశీలిస్తాం. తర్వాత మీరు మాటలు స్పష్టంగా ఉన్నాయా లేదా, స్పష్టంగా ఉచ్చారణ ఉందా లేదా అనే దాన్ని పరిశీలిస్తాం. తర్వాత మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా, తడుముకొని మాట్లాడుతున్నారా అనేది కూడా పరీక్షిస్తాం. తర్వాత మీ సామాజిక సోషల్ లాంగ్వేజ్ ఎలాగో పరిశీలిస్తాం. మీరు ప్రసంగం చెప్పేటప్పుడు కనబడుతున్నారా, కనబడకుండా చెప్తున్నారా అనేది కూడా మేము పరిశీలిస్తాం. తర్వాత మీకు నిజంగా నచ్చుంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. కావాలని అంటే అప్పుడు ఏమైనా నత్తిగా మాట్లాడినా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. తర్వాత మధ్య మధ్యలో ఆగడాలు అని అలా గుర్తు చేసుకోవడాలు, అటువంటి వాటికి కూడా మన పరిశీలన జరుగుతుంది. మరి అనవసరంగా స్తోత్రం, హల్లెలూయా, స్తుతి అనే మాటలు అవసరం వాడుకోవచ్చు, కానీ అనవసరంగా వాడిందని కూడా పరిశీలన చేస్తాం. తర్వాత అంటే ఎందుకంటే చాలా మంది అతన్ని చంపేశాడు దేవునికి స్తోత్రం అంటూ ఉంటారు, అతను చచ్చిపోయాడు దేవునికి స్తోత్రం. అనవసరంగా మాట ఎప్పుడు అనాలో ఎప్పుడు అనకూడదు అనేది లేకుండా స్తోత్రాలు స్తుతులు చెప్తూ ఉంటారు. అందుచేత అలాంటివి పరిశీలిస్తాం. తర్వాత ఈ మీరు ప్రసంగం ఎలా తయారు చేసుకున్నారో అనే దాన్ని పరిశీలిస్తాం. తర్వాత మధ్య మధ్యలో అని మధ్య మధ్యలో అంటాం, అవి కూడా మేము మైనస్ తీసుకుంటాం. తర్వాత మీ ప్రసంగంలో ఎవరు హర్ట్ అవ్వకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు, హర్ట్ చేశారా లేదనేది కూడా పరిశీలన చేస్తాం. మరి ఈ ప్రసంగం మీకు సందేశాత్మకంగా ఉందా లేదా, ఎవరినైనా రక్షించేటట్లుగా కానీ ఎవరికైనా మేలుకరంగా మార్పు చెందేటట్లుగా కానీ ఉందా లేదా అనేది కూడా పరిశీలన చేస్తాం. తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ప్రసంగం జరిగేటప్పుడు, ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ డిస్టర్బెన్స్కి మీరు కూడా డిస్టర్బెన్స్ అవుతారా అనేది పరిశీలిస్తాం. ఆ డిస్టర్బెన్స్కి మీరు ఏమి లెక్క చేయకుండా మీరు చెప్పవలసిన వాక్యం చెప్తున్నారా లేదా అనేది కూడా పరిశీలన చేస్తాం. మరి ఆ ప్రసంగం ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు విసుకున్నారా, ఏంటిది అలా ఎలా అనుకున్నారా అది కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అంచేత ఈ పాయింట్స్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుంది. ప్రసంగం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలు పనికి వస్తాయి ఫ్యూచర్లో. అంచేత అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ మాటలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమాన్ని అధ్యక్షుల వరకు అందజేయాలి. మరి బైబిల్లో తెలియజేస్తున్నట్లుగా వాటి కదా మరి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా ప్రజెంటేషన్ శంకర్ గారు, నెల్సన్ గారు, వారు కూడా మరి వారు ఏ విషయంలో పాయింట్ అవుట్ చేస్తారో వారు కూడా తెలియజేస్తున్నారు. ప్రభు పేరిట అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నానండి. ప్రజెంటేషన్ చక్కగా ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. అంశాలు పరిశీలించాల్సినటువంటి అంశాలు మీకు ముందుగానే తెలియజేస్తాను.
ప్రిపేర్డ్ మెసేజెస్ కాబట్టి ఈ విషయాలు ముందుగా తెలుసుండి ప్రిపేర్ అయితే మీరు చాలా బాగానే చేస్తారు. ఈ విషయాలు మీకు ముందుగా తెలియకుండానే మీరు ఏదో మెసేజ్ ప్రిపేర్ అయితే కనుక ఇప్పుడు మీరు మార్చుకోవడం జరగదు. అయినా కూడా తెలియజేయడం ధర్మం కనుక నేను తెలియజేస్తాను. ఒకసారి మీరందరూ కూడా మీ దృష్టిని ఇటువైపు నిలపాలని మనం చేస్తున్నాం. యవనస్తులు అందరూ కూడా ఇక్కడ దాదాపుగా 18 అంశాలు మేము పరిశీలనలోకి తీసుకున్నాం. ఈ 18 అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రసంగాన్ని ప్రారంభించే విధానం ఎలా ఉన్నది అనేది మేము చూస్తాం. అలాగే ఈ ప్రసంగంలో తీసుకునే ఉదాహరణ అది సమకాలీనటువంటి రాజకీయ అంశాల, సామాజిక పరమైన అంశాల, కుటుంబపరమైన అంశాల ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు మీరు ఉదాహరణలుగా ఎలా తీసుకున్నారని దాన్ని పరిశీలించారు. అలాగే ప్రసంగంలో ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ అంటే ఇప్పుడు చూడండి, కిషోర్ గారు మాట్లాడేటప్పుడు పవర్ పాయింట్ ఉపయోగిస్తేనే మాట్లాడతారు. ఒక్కోసారి కొంతమంది ఏదైనా చార్ట్ వేసి చూపించవచ్చు, లేదా ఒక ఐటమ్ని తీసుకొచ్చి చూపించవచ్చు. ఇలాగా ఏదైనా ఒక ఎఫెక్టివ్గా ఉండడం కోసం, ప్రసంగాన్ని ఎఫెక్టివ్గా చూపించడం చేయడం కోసం ఏదైనా అడిషనల్గా ఏదైనా సహాయం తీసుకున్నారనే దాన్ని కూడా మేము పరిశీలన తీసుకుంటాం. దానికి కూడా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రసంగం యొక్క లక్ష్యం అంటే మీరు తీసుకున్నటువంటి అంశాన్ని ఎలా ప్రారంభించారు, ఎలా ముగించారు, ఆ లక్ష్యాన్ని మీరు సంపూర్ణంగా ముగించారా లేదనేది కూడా మేము పరిశీలన చేసి దానికి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రదర్శన ఏ విధంగా ఉన్నది, ఆ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది మేము గమనిస్తూ దానికి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు తీసుకున్నటువంటి అంశం మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత కమాండ్ మీకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్నదనే కానీ మీరు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్ ద్వారా, మీరు మాట్లాడే విధానం ద్వారా అన్ని రకాల పరిశీలనలు చేసి దాన్ని మేము నిర్ణయిస్తూ దానికి కూడా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ప్రసంగించే అంశం లేదా బోధించాలనే ఆశ, ఆసక్తి మీకు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా మేము చూడటం జరుగుతుంది. ఇక్కడ మేము ఇవన్నీ చెబుతున్నాం కాబట్టి మిమ్మల్ని ఏదో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేయడానికి మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కోసం నేను చెప్పలేదు. కానీ ఈ విషయాలు మీ ప్రసంగం మీద ప్రభావం చూపిస్తాయి, మిమ్మల్ని మాట్లాడే నలుగురిలోనూ ద బెస్ట్గా నిలబెట్టడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. అలానే సూచించిన సూచనలు సమయంలో సర్వసాధారణంగా పోయిన వారం మనం ఒక కామెంట్ని మనం విన్నాం. జనరల్గా ప్రసంగికులు చాలా మంది ఏం చేస్తారు, మీరు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి, నువ్వు ఎక్కడున్నావో నువ్వని మీరని అంటే చేసినటువంటి ప్రసంగం చేసేవారికి కాదు కానీ వినేవాడికే వర్తిస్తుందనే విధంగా మాట్లాడుతూ ఎదుటి వాడిని ఉద్దేశించినట్టుగానే మాట్లాడతారు కదా. అలా కాకుండా ఇది మనందరిది. మీరు పాపులు నేను పరిశుద్ధుని అనే అర్థం వచ్చేలా కాకుండా ఖచ్చితంగా మనం అందరం పాపులు, ఇది మనందరికీ వర్తిస్తుందనే క్రమంలో మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. దానికి కూడా మేము ఖచ్చితంగా పాయింట్స్ ఇస్తాం. అలాగే ప్రసంగం చేసే విషయంలో టెన్షన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా, లేదా బ్యాలెన్స్డ్గా ఉన్నారా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా, మీ స్టాండింగ్ పొజిషన్ కానీ మీరు మాట్లాడే తీరు కానీ అన్ని విషయాల్ని మేము చూసినప్పుడు అందులో అలాంటి విషయాలు ఏదైనా బయటపడితే కొంచెం వాటికి ఏమైనా మార్పులు కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. అటువంటి ఏమి లేకుండా మీరు ప్రయత్నం చేయాలి. అలాగే మాట ఇందాక సార్ కమ్యూనికేషన్ శేఖర్ గారి గురించి తెలియజేస్తారు. మాటలో స్పష్టత ఉండాలి, గాంభీర్యం ఉండాలి, అందరికీ వినబడేలాగా ఉండాలి. ఈ మైక్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, మైక్ నెల పెట్టుకుని మాట్లాడేస్తూ ఉంటారు, ఇలాగే దీన్ని కూడా ఊపుతుంటారు. అటువంటి ఏమీ లేకుండా కొంచెం మైక్ మేనేజ్ చేసుకోవాలి. మీరు ఏదైనా మీ హావభావాలను వ్యక్తం చేసేటప్పుడు దీన్ని కొంచెం స్టాండర్డ్గా ఉంచుకొని మిగతా చేస్తూ మీ హావభావాలను వ్యక్తం చేసేలా ఉంటుంది. అలానే ప్రసంగం చేసేటప్పుడు ఆమూలాగ్రం అంటే అక్కడ మనం కూర్చున్న వాడిని, ఇక్కడ ముందు కూర్చున్న వాడిని, మధ్యలో కూర్చున్న వాడిని అందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేసి అందరి మీద దృష్టి పెట్టి వాళ్ళ దృష్టిని తన వైపుకి ఆకర్షించుకునే
చెప్పినలా చేస్తున్నారా లేదా అని కూడా మేము పరిశీలనలోకి తీసుకుంటాం. అలాగే సరిగ్గా పోస్టర్ నిలబడే విధానం భయంగా ఉన్నదా లేదా ఆ పోస్టరు అంగీకారంగా ఉందా లేదా అనేది కూడా చూస్తాం. అంగీకారంగా ఉండేలాగా మీ నిలబడే విధానం బాగుండాలని మేము తెలియజేస్తున్నాం. మాట్లాడేటప్పుడు ఊపిరి పెట్టుకుని మాట్లాడడం లేకపోతే కొంచెం ఆ టెన్షన్ దాంట్లో కనపడుతూ ఉంటుంది. ఆ శ్వాసను పెట్టి మాట్లాడుతున్నారా మామూలుగా ఫ్రీగా మాట్లాడుతున్నారా అనే దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. చేతి సంఖ్యలు ఇందాక చెప్పాను కాబట్టి చేతి సంఖ్యలు ఉంచినప్పుడు మైక్ ఉన్నటువంటి ఒకవేళ ఎలా పట్టుకొని మాట్లాడితే ఈ చేయిని ఆడించుకోవడం, స్టాండ్ దగ్గర ఈ మైక్ ఉంటే కనుక మీరు 2 చేతులు ఆడించుకుని చేసుకోవచ్చు. అలా ఆడించకుండా జాగ్రత్తగా చూడండి. బైబిల్ని చదివినప్పుడు పర్వాలేదు తలదించుకోవచ్చు, కానీ కొంతమంది ప్రసంగించేటప్పుడు ఏం చేస్తారంటే ముభావంగా కనపడుతూ ఉంటారు. ముఖంలోకి చూడడానికి కొద్దిగా పెరుగుతనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ పెరుగుని మీరు ఏమీ ప్రదర్శించకుండా జాగ్రత్త పడండి. కళ్ళలోకి చూడడం అనేది చాలా మంచి అలవాటు. ప్రసంగించేవాడు కూడా ఒకరి వైపు చూసి ఇది నా గురించి చెప్తున్నాడేమో అని వినేవాడు కనిపించారు చక్కగా చెప్పగలరు. అలాగే ప్రేక్షకులను అవసరం వచ్చినప్పుడు ప్రశ్నించాలి. వినేవాళ్ళందరూ కొన్ని ప్రశ్నలు వేయాలి, మీ చేత అవునో కాదనో చెప్పించుకోవాలి. అటువంటి కూడా జరుగుతుండాలి. తర్వాత స్వరాన్ని వైవిధ్యం, ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ మృదువుగా పలకాలో ఎక్కడ దీనంగా పలకాలో, ఎక్కడ ఆనందంగా పలకాలో, ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాన్ని కూడా మీరు చేసి చూపించడం అనేది ప్రసంగం యొక్క ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది కనుక అది చేయాలి. అలాగే ఆ ప్రసంగాలు హెచ్చుతగ్గులు ఏమి కూడా చూసుకోవాలి. ఇక చివరి అంశం ఏంటంటే అవసరం వచ్చినప్పుడు స్వరస్థాయిని పెంచాలా లేదా. ప్రసంగించేటప్పుడు కనుక ఏ ఇంటర్నేషనల్ స్పీకర్నో లేకపోతే ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రసంగికులను అనుకరిస్తున్నట్టుగా మాటలో కానీ విరయంలో కానీ కలిగి ఉన్నారనేది కూడా ఒకసారి మేము తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కుల్ని 1గానో లేదా 0గానో మేము నిర్ణయించుకుని టోటల్ స్కోర్ని నిర్ణయించిన తర్వాత ఇక్కడ 3 రకాల చెక్కర్స్, కమ్యూనికేషన్ చెక్కర్ కానీ ప్రజెంటేషన్ చెక్కర్ కానీ మరొకరు కానీ అందరి పాయింట్స్ని తీసుకుని ఎక్కడైనా టైఅప్ అవుతుంటే కనుక అప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి చర్చించుకుని ఎవరు ముందు ఎవరు వెనక అనే దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రజెంటేషన్స్ ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రూప్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, అలాగే అది చెప్పాలంటే కంటెంట్ చక్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత టైం రిపోర్ట్ మరి హాస్పిటల్ కూడా ఉన్నారు. మరి వాస్తవం చెప్పాలంటే టైం అయిపోతున్నాం ముందుకు సాగుతున్నాం. ఇంకా టైం మాత్రం ముందుగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ మీరు ప్రారంభించినప్పుడు గ్రీన్ వస్తుంది. టైం రోజు అవుతున్న టైంలో ఈ యొక్క కళ వస్తుంది. ఇక ముగింపు ఇది రాకుండా ఏం చేయలేదు వలసింది. ఖచ్చితంగా అది మాత్రం మీరు గమనించుకుంటా మీరు సిద్ధపడవలసింది తెలియజేస్తున్నాం. నాకు తెలిసినప్పుడు సందర్భాలు ఇప్పుడు చెప్పిన సందర్భంలో చూస్తే ఎందుకు బాబు అనిపించదు. చాలా మందికి ఇక ఇంట్లో వస్తుంది. వాళ్ళ ప్రశ్న వేస్తారంటే ఎలాంటి టెన్షన్ పెట్టాలి, మన టెన్షన్ పెట్టుకోవద్దు కూడా. వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను రానున్న దినాల్లో. ఇప్పుడు కొంతమందిలో ప్రకటిస్తున్నాను రానున్న దినాల్లో అనేక వేల మందిలో మనం ఏం చేయాలి, ప్రకటించే వారు ఉండాలని తెలియజేస్తూ మరి ముందుకు సాగిపోతుంది. మరి ఈ సమయంలో మరి మొట్టమొదటిగా మరి యంగ్ డైమండ్ మరి లాజర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి అవకాశం ఇస్తున్నాం. అందరూ కూడా క్లాప్స్ పడదామండి. అందరూ కూడా వారికి ఇచ్చిన సమయం 10 minutes ఉంది. సమయంలో ముందుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తెలియజేస్తుంది. వారికి ఇచ్చిన సమయం 10 నిమిషాలు మాత్రమే. నెక్స్ట్ ఒక చిన్న మాట, ఎవరైనా ఒకవేళ ఇలాంటి పాత్ర ఒకవేళ మీరు కూడా పాయింట్ అవుట్ చేస్తామంటే కనుక వారికి
ఇక్కడ బుక్స్ ఉన్నాయండి. మీరు కూడా క్వశ్చన్స్ కూడా చెప్పే యొక్క ప్రసంగాన్ని బట్టి మీరు కూడా సిద్ధం చేయొచ్చు అనమాట. ప్రజెంటేషన్ చక్కెర కింద, కమ్యూనికేషన్ చక్కెర కింద ఎవరన్నా ఒక వ్యవస్థ కానీ తీసుకోండి. ముందుగా నాకు ఈ అవకాశం వచ్చిన దేవాలయ దేవుడికి, అలాగే మా సంఘ పాస్టర్ గారికి, అలాగే జాగ్రత్త పాస్టర్ గారికి, అమ్మగారికి, అలాగే రోజుపాటు శాంతి వాళ్ళ టీంకి అందరికీ, అలాగే కిషోర్కి, కిషోర్కి, అలాగే వీళ్ళ సమాజం వారికి, సంఘ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పిన అంశం వెలుగుకి చీకటికి ఏమి సంబంధము. వెలుగుకి చీకటికి ఏమి సంబంధము మనం సందేశం మనం చెప్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు నేను చదువుతున్నాను. మేము ఆయన ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము కలవాలమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపించుకుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనము పాపము చేయలేని చెప్పిన యెడల మనను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఆయనను అబద్ధికులుగా చేయువారు భక్తులు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. లైటింగ్ ప్రేమైన దేవుడి సంగమా, వెలుగుకి చీకటికి ఏమి సంబంధము అనే అంశంలో చెప్పుకుందాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వారసులం, బిడ్డలం. మనము ఆయన బిడ్డలం వెలుగై ఉండాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. వెలుగు అంటే కనిపించిన వెలుగు కంటే మనకు కనిపించిన వెలుగు కాదు. ఆ వెలుగు బలుగుల లైట్లో అందరూ చూస్తారు. ఆ వెలుగు ఆధ్యాత్మికంగా వెలుగు, అదే దేవుని వెలుగు. ఇక్కడ వెలుగు అంటే దేవుడు వాక్యమే వెలుగు. అంటే వెలుగై ఉన్నాడు కూడా ఆయన బిడ్డలు మనం కూడా వెలుగుగా జీవించాలని ఆయన ఎంతో ఆశతో మనకి ఎదురు చూస్తున్నాడు. చీకటి అంటే పాపానికి గుర్తు. సాతానులో చీకటిని కోరుకునేవాడు సాతాను సంబంధుడు, వెలుగు కోరుకునేవాడు దేవుని సంబంధుడు. దేవుని వాక్యమే వెలుగు. ప్రేమైన దేవుడి సంగమా, మనము వెలుగుగా ఉందామా చీకటిగా ఉందామా? మన దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా వెలుగును ప్రసాదించాడు. యేసుక్రీస్తే వెలుగు. మన సూర్యుడు లోకానికి ఎంత వెలుగు ఇస్తున్నాడో మన దేవుడు మన యేసుక్రీస్తుని పంపించి ప్రపంచ దేశానికి కూడా
వెలుగు కలిగించాడు. వెలుగు అంటే కానీ నేను చెప్పినట్టుగా కంటికి కనిపించే వెలుగు కాదు, ఆధ్యాత్మికంగా వెలుగు. అదే దేవుని వాక్యమే వెలుగు అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం రాసి ఉన్నాం. అందుకని ప్రియమైన సంగమా, మనం వెలుగుగా జీవిద్దామా చీకటిగా జీవిద్దాం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చదివిన వాక్యము, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం వినగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎంతో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిపించుకుందాం. చూసారండి, చాలామంది క్రైస్తవులు మేము నిజమైన క్రైస్తవులు అని మేము బాప్తిసం తీసుకున్నాం, మేమే ఆలయానికి వెళ్తాం, మేమే కానుకలు ఇస్తాం, ఉపవాసాలు చేస్తాం అని అనుకుంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటారో బయట వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం చెప్పుకుంటే కాదు, మన దేవుని నమ్మిన దేవుని సహవాసంలో చెప్పుకుంటూ మనం దేవుని వాచ్ ప్రకారంగా మనం జీవించలేకపోతే మనం సాధారణ బంధువులు చీకటి వారు, వెలుగు కాదు, వెలుగు సంబంధాలు కాదు. అంటే వెలుగు సంబంధాలు దేవుని వాక్య ప్రకారంగా జీవించి ఆయన అడుగుజాడలో నడిచి ఆయన మాటలు చెప్పిన ఆయన ఎన్నో అద్భుత క్రియలు చేశాడు. అలా కూడా ఆయన బిడ్డలు మనం కూడా అలా జీవించాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయనతో కూడా సహవాసము కలవాలని చెప్పుకొచ్చు చీకటిలో నడిపిన మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిపించుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము కలవమై ఇందము. చూసారండి, ఆయన వాచ్ ప్రకారం ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మనకి ఏ సమస్యలో ఉండవు. మనము మన కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడతా ఉంటాయి. కానీ నామమాత్ర క్రైస్తవులుగా జీవించుతూ మేము బాప్తిసం తీసుకున్నాం. చాలామంది క్రైస్తవులు బాప్తిసం పెళ్ళిళ్ళ గురించి సమాధుల గురించి తీసుకుంటూ ఉంటారు, కానీ వారు ఎప్పుడు మన ఆలయానికి రారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ఇలా చెప్తారు, ఇలా చేస్తారు, కానీ పాస్టర్ గారితో వస్తారు కదా అని ఆయనతో బుద్ధి జ్ఞానం చాలా మాటలు చెప్పి వాళ్ళకి బాప్తిసం ఇవ్వడం అది చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు రారు. అదే నామమాత్ర క్రైస్తవులు. కానీ చాలామంది క్రైస్తవులు దేవుని అవమానపరిచేవారుగా జీవిస్తున్నారు. దేవుని మనం మహిమపరిచేవారుగా జీవించితే మనం నిజమైన వారసులు, దేవుని బిడ్డలు, దేవుని మహిమపరిచేవారుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇతరులు కూడా మనం చూసి వీళ్ళేమి క్రైస్తవులురా అని అనిపించుకోకూడదు. మనం వీళ్ళు క్రైస్తవులు ఎలాగ ఉంటారా అని తెలుసుకొని మనం కూడా క్రైస్తవ మతం తీసుకుంటే మనం వాళ్ళలాగే మనం ఆశీర్వదించబడతాం దేవుడి చేత. ఆయన నిజమైన దేవుడు అని అనుకునేలాగా మన ప్రవర్తన మన క్రియలు ఉండాలి. ఆయనతో కూడా సహవాసం కలవని చెప్పుకొని చీకటిలో నడిచిన వల్ల మనం అబద్ధం వాడుతూ సత్యమును జరిపించుకుందాం. సత్యం మాట్లాడాలి, నీతి న్యాయంగా మనం మాట్లాడాలి. ఏడ్సా ద్వేషాలు మనలో ఉండకూడదు. ఎప్పుడు మనసులో ఏముంటుందో పైకి కూడా అదే మాటలు మాట్లాడాలి. అంతేగాని మనం మనసులో ఒప్పుకుంచుకొని పైకి ఒక మాట్లాడితే అది క్రైస్తవ విలువ కాదు, క్రైస్తవ వాక్యమే కాదు. మనం దేవుని అవమానపరిచిన వారుగా మనం జీవిస్తాం. దేవుడు ఎన్నో విధాలుగా మనం మారాలి, మారుమనసు పొందాలి. మనం ఎన్నో కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడిని మనం సనుక్కుంటూ ఉంటాం. మనం ఎప్పుడు సనుకోకూడదు. అది ఏది చేసినా మన మంచిగానే, మంచి జరిగినా చెడు జరిగినా యెహోవా యందు మనం ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు గలవారు చెప్పుకుని చేతులు నడిచిన మనం అబద్ధం సత్యమును జరిపించుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం కలవాలమే ఇందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చూసారండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అడుగుజాడలో ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే
అప్పుడు యేసు క్రీస్తు రక్తం మన పాపాలను కొట్టివేయబడతాయి. ప్రతి క్రియలను కొట్టివేయబడతా ఉంటారు. టైం అయిపోతుంది చెప్తున్నారు. మనం పవిత్రగా చేయడం, మనం పాపంలో కావాలని చెప్పుకునే మనలో మనమే మోసపుచ్చుకుందాం. మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రంగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకుని ఆయనను అభ్యర్థిగా చేయవలము. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత చేసినా మనం ఆయన మాట ప్రకారంగా మనం జీవించకపోతే మనం నిజమైన క్రైస్తవులే కాదు, వార్తలమే కాదు. ఆయన మనం ఎన్నో విధాలుగా దైవజనుల చేత ఎన్నో మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో విధాలుగా మనకి బోధపరుస్తున్నారు. అది మనం విని దాని ప్రకారంగా మనం జీవిస్తే మనం నిజమైన క్రైస్తవులుగా, వెలుగు సంబంధులుగా మనం జీవిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు వినికుల్లో జీవించను కాక ఆమె క్లాప్స్ ఎందుకంటే వాక్యం చెప్పడానికి మరి ముందుకు వచ్చారండి. అసలు ముందుకు రావాల్సిన యూత్ మేము చెప్తామని ముందుకు రావాలి. అది అలాంటిది అందుకు అన్నాను, యంగ్ మ్యాన్ అని. ఆయన ఓల్డ్ మ్యాన్ కాదు, యంగ్ మ్యాన్. నిజంగా చాలా చక్కగా ఒక చక్కటి సందేశం. వెలుగు చీకటి, వెలుగు ఎవరు, చీకటి సంబంధం ఎవరు. విన్న వాక్యాన్ని బట్టి కూర్చున్న వారికి అందరికీ అర్థం అవ్వాలి. అర్థమవుతుందని మనం ఏ సంబంధం కలిగి ఉన్నామో కూర్చున్న మనకు అర్థం కావాలి. ఈరోజు తీసుకున్నాక మంచి అంశం మనకి ప్రత్యేకమైన నేను తెలియజేస్తున్నాను. మరి సమయంలో రెండో మెసేజ్ మరియమ్మ గారు, ములగాడ మరియమ్మ గారు, వారు కూడా అందిస్తారు. అందరూ కూడా క్లాప్స్ కొడతారండి. అందరూ కూడా ప్రోత్సహించారు. నిజంగా చక్కని చక్కని డైమండ్స్ అన్నీ వస్తున్నాయండి నిజంగా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ వారికి సహాయించి నిన్న వారికి జ్ఞానము నా తండ్రి ప్రభావ అయా వెనుక వస్తువులు గ్రహించుకున్న మాక్షం వేస్తున్నాం తండ్రి. ఆమె మనకు దేవాలయ అమ్మనండి ఈ సంబంధించిన మా ఆత్మీయ తండ్రి జాకోబాయ్ గారికి, సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే శాండ్ర సోదరు వారికి, కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. నేను తీసుకున్న వస్తువు కంటే దేవుడి చిత్తం. దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదండి. ఒక ఇంటికి నలుపు కానీ తెలుపు కానీ, ఒక ఇంటికి ఒక మూర పొడుగు కానీ కొరచ కానీ మనం చేయగలం. ఏపీఎస్సీ పత్రిక 1:12 చంద్రబాబులో ఉంటుంది. సమస్తము కూడా ఆయన నిర్ణయం చెప్తే కార్యాలు జరుగుతాయి. ఏంటండి మన ఇంట్లో ఏం జరగాలన్నా, ఒక శుభకార్యం జరగాలన్నా, ఏం జరగాలన్నా సరే ఆయన చిత్తం చెప్పునే సమస్త కార్యాలు జరుగుతాయి. ఏంటండి ఆయన చిత్తంలోనే జరుగుతాయండి. అలాగే 1వ దశలేక 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నారండి, ఎడతెక్క ప్రార్థన చేయాలండి. ఎడతెక్క ప్రార్థన చేయాలా. తర్వాత ఏంటంటే 10 నిమిషంలో ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. 10 నిమిషంలోనే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తే అంటే 10 నిమిషంలో ఆయన ప్రభు ఏం చేయాలంటే కృతజ్ఞాస్తుతులు చెల్లించడం దేవుడి చిత్తమై ఉంది. అంటే దేవుడిని స్తుతించడం ఆయన చిత్తమై ఉందండి. దేవుడిని స్తుతించే వారు ఎలా ఉంటారంటండి, స్తుతించే సూర్యులే ఉంటారంటండి. దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి. అదే కీర్తనలు 92లో ఉంటుందండి, దేవుడిని స్తుతించడం మంచిది, మహోన్నతిని కీర్తించడం మంచిది. అదే అలాగే ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుందండి. ఏంటంటే 6 రోజులు యెహోవా తండ్రి పరిశుద్ధపరిచారు, 7వ రోజుని పరిశుద్ధపరిచి ఆ రోజుని తర్వాత ఆశీర్వదించారండి. అయితే విశ్రాంతి దినాన్ని మనం ఎవరైతే దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడిని స్తుతిస్తామో, ఆరాధిస్తామో అప్పుడు మనం పరిశుద్ధపడతామో దేవుడు మనం ఏం చేస్తారండి, ఆశీర్వదిస్తారు కదా. దేవుడు మమ్మల్ని ఏం చేస్తారండి, ఆశీర్వదిస్తారు.
అలాగేనండి యాకోబు పత్రిక 4:12 వచ్చినవాడి 14 వచ్చినవాడి ఎవరన్నా నేను చదివాను 4:14 నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము వ్యాపారం చేసి లాభము సంపాదించుకునేదండి చెప్పుకొని వాళ్ళారా మీకు రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం వ్యాపట్టిది. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారన్నమాట. ఏం చేస్తామండి ఒక మనిషి ఏం చేస్తాడంటే మనం పనులు తీసి ఎక్కడ ఉందండి పర్లామ రాజ్యంలో. మనం ఏం చేయాలి తెచ్చా రేపైనా ఒక పట్టణం వెళ్తాం, ఆ పట్టణంలో ఉండం కదా, అలాగే ఆ పట్టణంలో ఉండకుండానంట అక్కడి నుంచి వచ్చేస్తాం. అలాగేనంట మనం ఈ రేపైనా ఈ నేడైనా ఒక పట్టణం వెళ్ళి సంపాదించుకొని వస్తానని చెప్పిన వాళ్ళు కదా మీరు ఏం చేస్తారంటే మీ జీవము ఏపాటిది, దేవుడి చిత్తం అయితే మేము బతుకుతాము అని చెప్పమని ఇక్కడ యాకోబు పత్రికలో దేవుడి చిత్తం కోసం మాట్లాడుతున్నారండి. దేవుడి చిత్తం కోసం, దేవుడి చిత్తం రాకుండా ఏమీ జరగదండి. లోకాసు వార్త 7:21 అండి. 7:21లోని ప్రభువా ప్రభు అన్నవారు పరలోక రాజ్యం చేరలేదు. ఆయన చిత్తం ప్రకారం నెరవేర్చేవారే. ఆయన చిత్తం ప్రకారం నెరవేర్చేవారు ఎవరండి? ఆయన వార్త ప్రకారం జీవించేవారు, ఆయనకు లోబడేవారు, ఆయన మాట విన్నవారు కదా. ప్రభువా ప్రభు అన్నవారు కాదంట, నా దేవుడి చిత్తం ప్రకారం చేసేవారే అని అంటున్నారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే యాకోబు పత్రికలోనే యాకోబు పత్రిక ఇప్పుడైతే మీరు డాంబొక్కలే ఆశిస్తూ పడుతున్నారు అంటే మనం ఎన్నో విషయాల లోకంలో డాంబ మాటలో చెప్తా ఉంటామండి. అవన్నీ దేవుడికి చిత్తం కాదండి, ఆయన చిత్తమే నెరవేరుతుంది, ఆయన మాటలే నెరవేరుతాయి, మన మాటలో నెరవేరవండి. మన మాటలో నెరవేరటానికి మనకు తలపులు ఏమి జరగవండి. సమస్త కార్యాలు కూడా దేవుడి చిత్తం వల్లే జరుగుతాయి. యేసు ప్రభు వారు చిలువలో ప్రాణం పెట్టారు మన అందరి కోసం, నీ కోసం, మన కోసం, మన అందరి కోసం. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చారండి? నశించిందని వెతుకు రక్షించడానికి వచ్చారు. వచ్చిన యేసు ప్రభు వారు ఆ రాత్రి సిలువ మరణ విషయంలో గచ్చమాన తోటలో ప్రార్థనకి వెళ్ళి చేసినప్పుడు అక్కడ ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీ చిత్తమైతే ఇన్ని తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించమనంటే దేవాది దేవుడు కుమారుడైంది ఆయన నీ చిత్తానికి లోబడుతున్నాడండి. అయితే మనం ఏమో లోబడాలండి? మనమందరం కూడా దేవుడి చిత్తానికి లోబడాలి. మనమందరం కూడా దేవుడి చిత్తమే నెరవేర్చడానికి ఇష్టపడాలండి. దేవుడి చిత్తం నెరవేర్చకుండా ఈ లోకంలో ఏమీ కూడా జరగదండి. దేవుడి చిత్తమే అన్ని జరుగుతాయి. ఆయన చిత్తం వల్లే ఇప్పుడు ఈ రోజు ఇలాగా మనం అందరం చదువుకోవడమంటే ఆయన చిత్తం, ఆయన కృప, ఆయన చిత్తంతో తప్పించి ఏమీ జరగదండి. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2:17 వచ్చిందండి. అక్కడ ఏముంటుందంటే ఈ లోకంలో ఈ లోకంలో ఏముందంటే జీవపడము, శరీరాస, నేత్రాస. జీవపుడు అంటే మనం తింటానికి మంచి కోరికలు, జీవపుడము, శరీరాస, ఏం కావాలా, ఏం తింటామా అని ఆ మూడు కాకుండానంట దేవుడి చిత్తం ఎవరు నెరవేరుతారో అది ఏం చేస్తుంటే నిరంతరం నిలబడతారండి. అంటే ఇక్కడ నిలబడుతుంటే ఇక్కడ నిలబడతారు, అక్కడ నిలబడతారు. చూడండి లోకాసు వార్త 25:33లో ఉంటుందండి మాట. ఏంటంటే కుడివైపునేమో నీతిమంతులు, ఎడమవైపునేమో పాపులు. అంటే ఇక్కడ నిలబడి ఇక్కడ ఎవరైతే దేవుడి చిత్తం చేస్తారో వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి? అక్కడ కూడా నిలబడతారో ఇక్కడ కూడా నిలబడతారండి. దేవుడి చిత్తము నెరవేర్చుకోలే ఈ లోకంలోని ప్రతి విషయంలో కూడా ప్రభు సాయం చేస్తారండి. దేవుడి చిత్తం లేకపోతే ఏమీ జరగదండి. దేవుడి చిత్తం ఒక మాట కూడా, ఒక అంచు కూడా ఏమీ జరగదండి. దేవుడి చిత్తమే జరుగుతుంది ప్రతి విషయంలోని కూడా. యాకోబు గారు అన్నట్టు అలాగే యేసు ప్రభు వారు కూడా శ్రమ దినాల విషయంలో కూడా ఆయన చక్కగా ఎన్నో ఆయన రాత్రంతా కూడా శ్రమ పడుతూ ఆ ప్రాంతంలోనంట శ్రమల గిన్నె అంటారండి. అది ఆ గిన్నె శ్రమల గిన్నె అక్కడ రాయబడలేదు, కానీ ఆ గిన్నెని ఉదయం ప్రభు వారి
పడే శ్రమ కనిపిస్తుందండి. అక్కడ కనిపించిన వెంటనే ప్రభు వారు దేవాది దేవుడు కుమారుడు ఇంటి కూడా ఆయన ఏం చేశారండి, దేవుడి చిత్తానికి లోబడ్డైనా మా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చగలని ప్రార్థన చేస్తారు. అక్కడ దేవుడా ప్రార్థన చేస్తారండి. దేవుడి కొద్ది వరకు దీవించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ వందనాలు నా వాక్యం సాధించినట్టు వేసిన ఆలోచన చక్కని సందేశం వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్తాను కదండి, మంచి మంచి డైమండ్స్ అన్న ఈ చర్చలో ఉన్నారని నేను చాలా ఆనందపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారు? అబ్రహాం గారు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రేమిస్తాడు. అలాగే ఉత్సాహంగా ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఉత్సాహంగా ఇచ్చేస్తామన్నాడు. సరే అంటే ఎలా అంటున్నాడు ఏం కదండి, మీరు దాంట్లో మాకు ఆగ్రహిస్తుంది కదా. అంటే ఏం చెప్పండి, అంటే మనం దేవుని యొక్క సముఖంలో మనం అందరం ఉన్నాం. అంటే ఇదే ఉన్నది ఎక్కడైనా కానీ అంటే ఆగ్రహిస్తుంటే శబ్దంగా అర్థంటే ఒక్క నిమిషం దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు మనం వాటికి దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే లాస్ట్లో ఉంటుంది ప్రోగ్రాం, ప్రశ్న మాది గిఫ్ట్ మీది. మరి గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి కదా. ఇది నెమరేస్తుంటే పోతా ఉంటుంది మైండ్ అంతా. అది ఇచ్చిన నాకే మైండ్ అంతా ఏమో సఫర్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటినే బాధపడదు. మరొకసారి చెప్తున్నాం, వాక్యం ఆల్రెడీ మేము అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మనం సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అది ఆ ఐటమ్ వేరే, సినిమా చూస్తూ ఉండి తింటాడు, ఆ మూమెంట్ వేరే. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క సముఖంలో ఉన్నాం. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన యొక్క తలంపులు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన మధ్యన ఎవరు సంచారం చేస్తున్నారంటే మరి ఆయన వాక్యాన్ని వెల్లడి అవుతున్నప్పుడు మనం వీటికి కాస్త ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మీకనే కదా వాస్తవం చెప్పాలని డ్యూటీ చేసుకొచ్చా మాకు ఆగ్రహిస్తామన్నది. కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం ఫస్ట్ టైం చేసిన పర్లేదు, లేదా లాస్ట్ అయినా ఏంటంటే మనం దేవుని యొక్క సముఖంలో యొక్క రెండోది ఏంటంటే అంటే చిన్న చిన్న మిస్టేక్లు కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఏం కదండి, ఎప్పుడైనా ప్రారంభించినప్పుడు నేను పలహారం పంచిపెట్టేటప్పుడు ఎక్కువ ముందుగా దైవజనులకి పంచిపెడతాను. అక్కడి నుంచి ప్రారంభిస్తాను, తర్వాత ముగింపు ఎవరైనా సరే. అది నా యొక్క ఉద్దేశం. అంటే ఏం కాదు, సరే దయచేసి ఇలా అన్నందుకు మరొకసారి నేను ఈ టీం తరఫున క్షమించవలసింది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అని ఎవరు మాట్లాడదు. దయచేసి అమ్మ మీ అందరికీ నేను చెప్పాను, ఎవరు మాట్లాడదు. మనం అందరం ఎక్కడ ఉన్నామని చెప్పానండి? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, దేవుని మందిరానికి పోయినప్పుడు మనం మాట్లాడకూడదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాయి? కానీ ఎందుకు వస్తున్నాయి మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుంది? ఎందుకంటే కనీసం గిఫ్ట్ గురించి అన్నా మీరు ఏం చేయాలి? వినాలి వాక్యం. ప్రశ్న మాది కాబట్టి వినాలి మీరు. రైట్. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్న కూడా చెప్పండి, నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం. చాలా ఆనందంగా అయితే నేను ఎవరిని చెప్పమన్నానండి? నిద్రపోతున్న వారు చెప్పమన్నాను. ఇప్పుడు ఎవరు చెప్పారు? నిద్రపోయిన వారు చెప్పారు. నేను అందరం బట్టి మహిమ కలుగుతుంది కాక. ఈ సమయంలో మన మనుషులు కోరికలు గ్రేస్ గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు. వారిని ప్రోత్సహించాలి.
ఉత్సాహంతో విజయంగా మనం చదవబట్టి వాళ్ళని ప్రోత్సహించారు. వారికి ఇచ్చిన సమయం 10 నిమిషాలండి. వారు గుర్తిరగవలసిందిగా తెలియజేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అయ్యగారికి, దైవదాసునికి, ఇక్కడున్న పెద్దలకి, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరుతో నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాను. మహాగణత మహోన్నతులైన యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. దేవాలయాన్ని యొక్క రాత్రి కళ్ళ సమయంలో ఈ రీతిగా తండ్రి మేము అందరూ కోరుకొని మీ యొక్క నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఒక ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవాలయాన్ని నన్ను నిలబెట్టుకుని తండ్రి నా ద్వారా మీరు ఏం మాట్లాడినా అన్నారు ప్రభా. నాకు మేలుకరంగా, వినేవారికి మేలుకరంగా, మరి ముఖ్యంగా మీ యొక్క నామానికి మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాసానికి చేర్చుకోమని, మా రక్షకుడు విమోచకుడైన యేసునాథుని అద్వితీయ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చిన్నాను పరమ తండ్రి. ఈ దినాన్ని తీసుకున్న అంశం ఏంటంటే తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం అనగా ఆలోచన మనం చేసినట్లయితే మొదటిగా యేసు ప్రభు గారు కనిపిస్తారు. అయితే మరి యేసు ప్రభు వారు దేవాది దేవుడైన ఆయన మరి ఆ యొక్క మహిమని విడిచి మరి దీనుడిగా, దాసునిగా, రిక్తునిగా తను ఎంతగానో తగ్గించుకొని మరి ఆ యొక్క మహిమ లోకాన్ని విడిచి మనందరి కొరకు లోకానికి రావడం మనకి అందరికీ తెలుసు. అయితే ఆయన ఎంతో మరి వినయ విధేయత యేసు ప్రభు గారు చూపించారు. తనను సిలువకు అప్పగించుకున్నంత వరకు కూడా మరి యేసు ప్రభు తగ్గింపు చూపించగలిగి మనందరి కొరకు ఆయన ఒక మార్గకరంగా ఉన్నారు. అయితే ఆయన బిడ్డలమైన మన జీవితాల ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నారంటే తగ్గింపు జీవితం. యేసు ప్రభు గారు ఏదైనా సరే ఆయన చేసి చూపించి ఈ లోకాన్ని విడిచి ఆయన మరి పరలోకానికి వెళ్ళినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి కదా. అయితే మరి ఆ రక్తంలో కలగబడిన మనము మరి ఆయన కొరకు ఎలా విధేయత కలిగి ఎలా తగ్గించుకొని జీవిస్తున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మన అందరి జీవితాల ద్వారా తగ్గింపు జీవితాన్ని చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు దేవాది దేవుడు. అయితే మరి దేవుడికి నచ్చినది ఏంటంటే అవిధేయత కూడా. మరి దేవుడికి నచ్చే విషయము విధేయత, నచ్చినది అవిధేయత. మరి దేవుడు ఎటువంటి వారిని ఆశీర్వదిస్తారంటే తగ్గింపు జీవితం కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మరి దేవుడు నచ్చినది అవిధేయత. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. మనం వాక్యం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనకు తిరస్కర దేవుడు ఎన్నుకున్న 2 రాజులు ఉంటారు కదా. అయితే ఫస్ట్ రాజు సౌలు, రెండో రాజు దావీదు. అయితే సౌలు రాజుని దేవుడు తిరస్కరిస్తాడు. ఎందుకంటే మరి సౌలు దేవుడు రాజుకి ఎన్నుకున్నాక మరి సౌలు దేవుని మాటను వినడు. ఎందుకంటే మరి ఆయన అధికారం ఉందని ఉద్దేశంతో దేవుని మాటను తిరస్కరించారో, దేవుని చూడట్లేదేమో అనుకొని దేవుని మాటను తిరస్కరించారో తెలియదు. కానీ అయితే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుకొని వస్తున్న మార్గం మధ్యలో మన అమాలేకులు వారి మీద దాడి చేస్తారు. దేవుడు అది జ్ఞాపకం ఉంచుకొని ఇదంతా కూడా మనకి మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆ విషయం దేవుడు జ్ఞాపకం చేసుకోమని సౌలు పరిపాలనలో ఏం చెప్తాడంటే దేవుడు సౌలుకి ఏం చెప్తాడంటే మరి నా ప్రజలను తుడిచివేయ దేవుడు సెలవిస్తాడు. కానీ సౌలు ఏం చేస్తాడంటే తన సైన్యంతో వెళ్ళి అమాలేకులందరినీ నాశనం చేస్తాడు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి కొన్నింటిని తీసుకొని తెచ్చుకుంటాడు. మరి మంచి వాటిని తెచ్చుకుంటాడు, గొర్రెలను, ఎడ్లను తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నాక అంటే అక్కడ ఏంటి దేవుడు ఏం చెప్పాడు, మొత్తాన్ని నాశనం చేస్తామని చెప్తే సౌలు అలా చెయ్యడు, కొన్నింటిని తీసుకొని వస్తాడు. వచ్చాక ఈ విషయాన్ని దేవుడు సమూయేలుకి దర్శనం ద్వారా మాట్లాడతాడు. సౌలు రాజు బట్టి నేను చాలా పశ్చాత్తాపడుచున్నాను, ఎందుకంటే రాజుగా చేసినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడన్నప్పుడు మరి సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అడిగినప్పుడు మరి దేవుడు చెప్పిన మాటను ఎందుకు తిరస్కరించు, దేవుని మాటకి ఎందుకు నువ్వు లోబడలేదు అని చెప్తాడనమాట. మరి దేవుడిని నాశనం చేయమని మొత్తం నాశనం చేశావంటే మొత్తం నాశనం చేశాను కదా అని సౌలు చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు మరి ఇవేంటి, మరి ఎడ్లు ఎందుకు తీసుకొచ్చావు, మరి గొర్రెలు ఎందుకు తీసుకొచ్చావు అంటే ఏం చెప్తాడు అక్కడ,
యెహోవా తండ్రి బలి అర్పించడం కొరకు నేను తీసుకొని వచ్చానని చెప్తాడు. అప్పుడు సమూయేలు అక్కడ ఏమంటాడంటే 15వ అధ్యాయంలో కింద చూసినట్లయితే బలి అర్పించకంటేను మాట వినుట శ్రేష్టమని చెప్తాడనమాట. అంటే ఏంటి, మన దేవుని బలి అర్పించడానికన్నా దేవుని మాట వినడం ముందు నేర్చుకోవాలి కదా. సో అక్కడ దేవుడు మరి సమూయేలు తెలియజేసినట్టు సమూయేలు సౌలుకి తెలియజేస్తాడనమాట. అయితే మరి దేవుడు పడినట్టుగా మనకి అదే అధ్యాయం లాస్ట్ మనకి కనిపించి దేవుడు ఏమనుకుంటాడంటే సౌలున్న అవిధేయతను బట్టి సౌలు తిరస్కరించి ఆ ప్లేస్లో ఆ స్థానంలో మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు కదా. దావీదు మనందరికీ తెలుసు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన గొర్రెలు కాపరి. దావీదు జీవితంలో ఏముందంటే తగ్గింపు జీవితము ఉంది. అంతేకాదండి, దావీదు ఏంటంటే నిత్యం కూడా మరి దేవుని స్తుతిస్తూ దేవుల్లోనే ఆనందిస్తూ దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి దావీదు. అయితే నిత్యం స్తుతిస్తుండేవాడు. అయినప్పటికీ కూడా దావీదు మనిషి దృష్టిలో, లోకం దృష్టిలో, తన తండ్రి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఒక చేతగాని వాడిగా, ఒక పనికి మాలిన వాడిగా, అంటే గొర్రెల కాపరి అన్నట్టుగా తండ్రి ఉద్దేశిస్తారు. కానీ మనుషులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే తక్కువగా, ఎదుటి వ్యక్తి తక్కువగా ఆలోచిస్తారు. కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తులను ఆ నడుస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఆ వ్యక్తులను తగ్గింపు చెంది దేవుడు ఆ వ్యక్తిని ఘనంగా ఎంచుకుంటారు కదా. అయితే మరి దేవుడు మరి సౌలుని తిరస్కరించి ఆ ప్లేస్లో దావీదును ఎన్నుకుంటాడు. వాక్యం సెలవిస్తుంది కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6లో ఉంటుంది, దేవుడును అహంకారాలు ఎదిరించి దీనుడిని ఆయన కృపను అనుగ్రహించింది కదా. అయితే మరి దేవుడు ఎన్నుకోవడానికి సిద్ధపడినప్పుడు మరి సమూయేలుని 16వ అధ్యాయంలో ఉంటుంది. మరి దావీదు దగ్గరికి యెషయా కుమార్ దగ్గరికి సమూయేలుని పంపిస్తారు. దేవుడు పంపించి నేను రాజుగా ఎన్నుకోబోతున్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళమన్నప్పుడు దేవుడు అప్పుడు క్లియర్గా చెప్తాడు, నువ్వు ఆయన రూపాన్ని కానీ ఎత్తుని కానీ లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టవని లక్ష్య పెట్టనని దేవుడు క్లియర్గా చెప్తాడు. నిజమే కదా, మన మనుషులు మన ఎత్తును రంగుని చూసి మనకి విలువిస్తారు, కానీ దేవుడు దాన్ని బట్టి మనకి విలువివ్వరు, మన హృదయాన్ని బట్టి పిలిపిస్తారు. అయితే మరి యెషయా కుమారులో అందరిని పిలిపిస్తారు. మరి దావీదు అందరూ యుద్ధాలు చేస్తారు. ఈ దావీదు జీవితం ఎలా ఉంటుందంటే అందరూ యుద్ధాలు చేస్తుండగా దావీదు వారికి క్యారేజీలు మోస్తూ వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటాడనమాట. అయితే సమూయేలు అక్కడికి వచ్చినప్పుడు నీ కుమారులందరినీ పిలిపించుకున్నప్పుడు యెషయా దావీదుని పిలవడు కానీ పెద్ద కుమారులందరినీ పిలుస్తారు. ఇంకెవరు లేరంటే కడసరవాడు అప్పుడు ఉన్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలవమన్నప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు నేను ఎన్నుకున్న వ్యక్తి నేను ఆయన అభిషేకించమనగానే మరి దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడగానే దేవుడు మరి సమూయేలు తైలపు కొమ్మను తీసుకుని దావీదు రాజుగా అభిషేకిస్తారు కదా. మరి వాక్యం సెలవిస్తుంది కదా, యాకోబు పత్రిక అదే 4వ అధ్యాయం 10లో ఉంటుంది, యెహోవా దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎవరైతే దేవుని దృష్టిని తగ్గించుకొని జీవిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు కదా. అయితే దావీదు మరి రాజుగా ఉన్నప్పుడు ఆయన గర్వించలేదు, నేను రాజుని అయిపోయాను కదా, నేను ప్రజలు పరిపాలిస్తున్నాను కదా, నన్ను ఎవరు చూస్తారు, నేను రాజుని, నేను ఏం చేసినా చెల్లిపోతాను కూడా అప్పుడు కూడా దావీదు అనుకోలేదు. తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని బట్టి తను అతిశయించేవాడు, దేవుని నుంచి స్తుతిస్తుండేవాడు. చూడండి, మన జీవితాల్లో కూడా మనం ఏంటంటే మన పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని మంచి గృహాన్ని ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, బిడ్డలు ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు. వీటన్నిటిని బట్టి ఇది దేవుని కృప వల్ల కలిగింది అని దేవుని స్తుతించే వారికి ఉండాలి. కానీ ఇది నా వల్ల జరిగింది, నేను చదివితే ప్రయోజనకినాయని, ఇది నేను చేశాననే గర్వపు మాటలు మన నోటి నుండి రానికూడదు. దేవుడు మరి అందరినీ ఆశ్రయించే దేవుడు కదా. అయితే మరి దావీదు ఒక వాక్యంలో అంటాడు, దేవా నేను ఎంతగా హెచ్చింపడట్టుగా నేను ఏ పార్టీ వాడును, నా కుటుంబం ఏ పార్టీది అంటాడు. అటువంటి మాటలు మనం పలకాలి. మరి తగ్గింపు జీవితానికి వచ్చే మాటలు అవన్నమాట. అటువంటి వారిగా మనం ఉండాలి. నిత్యం కూడా మనం ఏది కలిగినా సరే దేవుని వల్ల కలిగిందని చెప్పి ఆయన స్తుతిస్తూ ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనందరూ కూడా దేని మనసులమే అంటూ జీవించినట్లయితే దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు, అందరినీ కూడా హెచ్చిస్తాడు. ఒక గర్వించినట్లయితే మన పొందుకున్న ఆశీర్వాదాలకు దేవుడు తొలగించేంత సమర్థుడు. అటువంటి గర్వస్థితిని మనం ఉండకుండా ఉండాలని కోరుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన కృపల వర్ధలాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు తొలగించుకుంటాక. ఆమేన్. మీరు ఎంత ఉత్సాహంగా కొడితే అంత ఉత్సాహంగా జరుగుతూ ఉంటుంది. మీరు అంత ఉత్సాహంగా కొడితే అంత బాగుంటుంది.
చర్చెస్ మరి ఇక అందరూ కూడా చాలా ఉద్యోగంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ టైంలో చాలా సంతోషంగా ఉన్నాను. అది లాస్ట్ మెసేజ్ మన దశలో కోరికలు మంజు గారు వారు ఉన్నారు. వారు దేవునికి వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా కాచుకోవడం. ముందుగా నన్ను ఈ విధంగా నిలబెట్టిన ప్రియక దేవుని నామానికి వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన గాస్పల్ శాండ్ బాక్స్ వారికి, అలాగే మా దైవజనుల వారికి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నిర్ణయం మనది. నిర్ణయం మనది అంటే దేనిలో నిర్ణయం మనది? జనరల్గా మనల్ని దేవుడి లోకానికి యాత్రికులుగా పంపించారు. తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళాలి. సో దేవుడు మనం పరలోక రాజ్యానికి వచ్చాము, మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికే వెళ్ళాలి. తిరిగి మనం మళ్ళీ పరలోక రాజ్యానికే వెళ్ళాలి. అయితే మనకి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎంచుకోవాల్సిన మార్గం ఏంటంటే ఇరుకు మార్గం. అయితే మనకు జనరల్గా 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాల్లో ఒక మార్గం ఇరుకు మార్గం, రెండోది విశాల మార్గం. ఇరుకు మార్గం పేరులోనే ఉంది, చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చాలా ఎదురవుతాయి. విశాల మార్గము పేరులోనే ఉంది, చాలా విశాలంగా ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ అందులోనే ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది మార్గం వెళ్ళడానికి. కానీ చివరికి దాని గమ్యస్థలం ఏంటి? నరకం. అయితే జీవపు మార్గం అనేది ఇరుకు మార్గం. అది చాలా ఇరుకుగా ఉంటుంది, దానిలో వెళ్తే చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ దాని గమ్యస్థలం పరలోక రాజ్యం. అయితే ఈ 2 రాజ్యాల్లో నిర్ణయం మనది. దేవుడు మనకే వదిలేశాడు నిర్ణయాన్ని. ఏ దారిని ఎన్నుకుంటే ఆ రాజ్యానికి నువ్వు వెళ్తావు. ఒకవేళ మనం ఇరుకు మార్గాన్ని ఎన్నుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాము, విశాల మార్గాన్ని ఎన్నుకుంటే నిత్య నరకానికి వెళ్తాము. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే మన దేవుడు సొంత చేతులతో నిర్మించిన ఆదాము గారినే ఒక ఉదాహరణగా తీసుకున్నాం. దేవుడు ఎంతో అల్లముద్దుగా ఒక ఆదాము తయారు చేసుకున్నారు. అయితే ఆ ఆదాము దేవుడు మొత్తం తోటలో ఉన్న అన్ని రకమైన పళ్ళు తినమన్నారు, తనకు నచ్చినట్టు ఉండమన్నారు. కానీ జీవవృక్ష మంచి చెడులు తెలియనిచ్చు జీవవృక్ష ఫలం మాత్రం తినద్దని దేవుడు ముందుగానే ఆదాముని హెచ్చరించారు. కానీ ఆదాము ఎన్నుకున్న మార్గం ఏంటి? ఆదాము దేన్నైతే ఎన్నుకున్నాడంటే చూడటానికి ఈజీగా ఆకర్షణ పొందుకున్నాడు, ఈజీగా అట్రాక్ట్ అయిపోయాడు. దేన్ని? ఆ మంచి చెడుగా తెలియనిచ్చు ఆ వృక్ష ఫలాన్ని చూసి వెంటనే ఆదాము అట్రాక్ట్ అయిపోయి అదే బాగుంది దేవుడు చెప్పిన దానికంటే అని అనుకుని హవ్వ మోసపోయింది సాతాను చేత. ఆ మోసపోయిన హవ్వ, అలాగే హవ్వ ద్వారా ఆదాము కూడా మోసపోయి ఏం తిన్నాడంటే ఆ పండును తినేశాడు. ఆ పండును తినేయడం వల్ల ఏమయ్యారు? ఏదైనా తోటని దేవుడు మినీ పరలోక రాజ్యంలో తయారు చేసి ఇచ్చాడు. కానీ ఆ పరలోక రాజ్యాన్ని ఆదాము గారు పోగొట్టుకుని దేవుడు ఆ పరలోక రాజ్యం ఆ ఏదైనా తోట నుండి తానే ఆయన్ని వెళ్ళగొట్టేలాగా ఆదాము ప్రవర్తించాడు. నిర్ణయం ఆదాము చేతిలోనే ఉంది. తినద్దు అన్నారు దేవుడు, కానీ ఆదాము దాన్ని తిన్నాడు. సో నిర్ణయం మార్చుకున్నాడు. దానివల్ల ఏం జరిగిందంటే పరలోక రాజ్యాన్ని వదిలేసి, అంటే ఏదైనా తోటను వదిలేసి మామూలు లోకంలోకి వచ్చేలాగా తన ప్రవర్తన ద్వారా తానే చేసుకున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సంసోన్ ఉన్నారు. సంసోన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించారు. దేవుడు నాజీర్ చేయబడిన వ్యక్తి. దేవుడు అతనికి ఒక విధమైన ప్రత్యేకతను ఇచ్చారు. కానీ సంసోన్ ఏం చేస్తాడంటే తన ఉన్న ఇశ్రాయేలీలో సున్నతి పొందిన వారందరినీ వదిలేసి సున్నతి లేని ఫిలిష్తీయుల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు. వాళ్ళ నాన్న చెప్తాడు, నేను తిన్నాకలో పోయి న్యాయాధిపతుల గ్రంథము 14:2-3 ఉంటుంది. తిన్నాకలో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకరిని చూచాను, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తండ్రులతో అనగా, వారిని స్వజనుల కుమార్తెల్లో కానీ నా జన్మల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల చెరువు నుండి కన్యను తెచ్చుకుంటకు వెళుచున్నావా? అంటే దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు ముందే. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కూడా హెచ్చరించారు దేవుడు.
నువ్వు మనవాళ్ళు వదిలేసి సున్నతి లేని అటువంటి వాళ్ళని చేసుకోవడం ఏంటి అని దేవుడు అప్పటికి గుర్తు చేసినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంసోను లేదు, నాకు తిమ్నాతులో ఆ సున్నతి పొందకపోయినా పర్వాలేదు, వాళ్ళే కావాలి అని చెప్పి సంసోను కూడా త్రోవ తప్పుతాడు. త్రోవ తప్పడం వల్ల అప్పుడు మొదలైంది అతని పతనం. సంసోను అప్పుడు దాకా ఎంత బలిష్టో మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మనం విన్నాం కదా, ఒక కండులు తిన్న బండ మనిషి చాలా అని మనం విన్నాం సంసోను కోసం. కానీ తనంతట తానే తన చేతితో తానే ఆత్మహత్య చేసుకునేలాగా సంసోను తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎందుకు? దేవుడు తనకి ఇచ్చిన మార్గాన్ని వదిలేసి దేవుడు తన సొంత నిర్ణయంతో సంసోను దారి తప్పి తన నిత్యత్వాన్ని కోల్పోయి లోకంలోకి వచ్చేసాడు. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే నిత్య జీవనానికి వెళ్లకుండా వీళ్ళు నిర్ణయం తీసుకున్న దాని వల్ల నిత్య జీవనంలోకి వెళ్లకుండా వీళ్ళు వాళ్ళ త్రోవల్ని తప్పుకున్నారు. అలాగే నిత్య జీవం వైపే మార్గం అడుగులు వేసినా, అంటే ఇరుకు మార్గం పర్వాలేదు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఈ మార్గం వైపే వెళ్ళాలి అనుకున్న ఇద్దరి గురించి మనం చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు అప్పటికే చాలా చాలా కష్టాలు పడ్డారు కదా. చిన్నప్పుడే ఎన్నో కళలు కన్నారు, కానీ దర్శనాలు చూశారు, కానీ అది అయిపోద్ది, రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అని యోసేపు గారు అనుకోలేదు. యోసేపు గారు కేవలం దేవుడు ఏదో ఒక రోజు నా పట్ల ఏదో ఒకటి చేస్తాడు అని యోసేపు గారు అనుకున్నారు. అలా అనుకొని ఎప్పుడు దేవుడు తన పట్ల ఆ దర్శనాన్ని నెరవేరుస్తారని వెయిట్ చేశాడే తప్ప ఎప్పుడు తను కుంగిపోలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పోతిఫర్ భార్య వచ్చి అతన్ని నాతో సైనించు అని అన్నిసార్లు అతన్ని ఎంకరేజ్ చేసినప్పుడు, కానీ యోసేపు గారు మాత్రం పోతిఫర్ భార్యని ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ దేవుని ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దేవుడు చెప్పిందే ఆయన చేయాలనుకున్నాడు. చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 9-12 వచనాల్లో ఉంటుంది. దేవునికి విరోధంగా పాపము నేను ఎలా పాపం చేస్తాను అని యోసేపే డైరెక్ట్గా పోతిఫర్ భార్యకి చెప్పినట్లు మనకు కనబడుతుంది. అంటే ఎందుకు నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేయకూడదు, దేవుడు నాకు ఒక విజన్ ఉంది దేవుడి పట్ల నాకు, కానీ నేను దాని వైపు వెళ్ళకుండా నేను తప్పుకోకూడదు అని యోసేపు ముందుగానే అనుకున్నారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని టెంప్టేషన్స్ ఆయన దగ్గరకు వచ్చినా ఆయన నిర్ణయం మారలేదు. దేవుడి నిర్ణయం ఎలా ఉందో ఆయన నిర్ణయం కూడా అలాగే ఉంది. అందుకే ఆయన గురించి ఇప్పుడు మనం ఎంత మంచిగా చెప్పగల కారణం ఏంటి? ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే. ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం, దానియేలు గారికి బెల్తెషాజర్ గారితో ఒక శాసనం రాయిస్తారు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరిని పూజింపకూడదు అని. అయితే 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే రాజుకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజును ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసింది. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏమనేది చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వారి సింహముల గుహలో పడద్రోయబడను. సో రాజు ఈ ప్రకారంలో ఒక శాసనం రాశారు. అయితే దానియేలు గారికి మెయిన్ ప్రియారిటీ ఎవరంటే యెహోవా దేవుడే. అయితే రాజుగారు ఒక శాసనం రాసినప్పటికీ 10వ వచనంలో ఉంటుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచూ వచ్చాడు. అంటే దానియేలు గారికి ఆయన ప్రాణం కాపాడుకోవడానికి ఒక దారి ఉంది. ఏంటో దారి? దేవునికి ప్రార్థన చేయకుండా, ఎవరికి మనవి చేయకుండా ఉండే ఒక దారి ఉంది. కానీ ఆ దారి వైపు దానియేలు గారు వెళ్ళలేదు. ఎంత కష్టమైనా పర్వాలేదు, దేవుని వైపే నేను ఉంటాను అని ఇరుకు ద్వారానే ఎవరు ఎంచుకున్నారు? దానియేలు గారు ఎంచుకున్నారు. అందువలన దానియేలు గారు సింహపు బోన్లో ఉన్నప్పటికీ దేవుడు సింహాలన్నింటినీ జయించి దానియేలు గారు కాపాడారు. అంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను ఉంటే దేవుని కోసమే ఉండాలి, దేవుని కోసమే బ్రతకాలి అని. అటువంటి నిర్ణయం మనము తీసుకోవాలి. అంతేగాని ఆదాములాగా లేకపోతే సంసోనులాగా మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణహృదయంతో నీ దేవుని యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతర్యంలో ఆయనకి అధికారాలకు లోబడము అని ఉంటుంది. అంటే మన నిర్ణయాలు అన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయో చూసుకోవాలి. ఒక నడతలన్నీ యెహోవా దృష్టికి, ఒక నడతలన్నీ వారి దృష్టికి యథార్థంగా కనబడతాయి. కానీ
అన్నింటినీ పరిశోధించే వారు ఎవరంటే యెహోవాయే. కాబట్టి మనం చేసే పనులని మనకు మేబీ కరెక్ట్గా అనిపించవచ్చు, మనమే గొప్ప అని మనం అనుకోవచ్చు. అలాగే సంసోను అనుకున్నాడు. కానీ మనం చేసేవేమి గొప్ప కాదు, మన గొప్ప కోసం మనం చేయకూడదు. కానీ మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు ఏ మార్గంలోకి మనం వెళ్తాము, ఏది చేస్తే మనం పరలోకానికి వెళ్తాము, ఏది చేస్తే మనం నిత్య జీవానికి వెళ్తాము అనే మార్గాన్ని ఎంచుకోవాలి. అది కూడా ఇరుకు మార్గం. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ మనం ఎటువంటి భయం లేకుండా విశ్వాసంతో ముందుకెళ్తే మన చేతిలోనే ఉంది పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి అనేది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం వల్లే మనం ఫ్యూచర్లో పరలోకానికి వెళ్తాం లేదా నరకానికి వెళ్తాం. కాబట్టి అటువంటి నిర్ణయం మనందరికీ దేవుడు, నిర్ణయం తీసుకునే మనస్సు దేవుడు మనందరికీ ఇవ్వాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అది నిజంగా ఒక చక్కని నాకు అనిపించింది, ఒక మంచి సబ్జెక్టు, ఒక మంచి వాస్తవం చెప్పాలంటే అది నిర్ణయం ఏదే ఎవరు అందరు ఆయన రాజ్యానికి వెళ్ళాలన్నా పోగొట్టుకోవాలన్నా నిర్ణయం అందరు. కాబట్టి విన్న వాక్యానుసారంగా మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక వాస్తవం ఈ యొక్క కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందని నేను తలంచుతున్నాను. ఎందుకంటే మరి నిర్ణయం మన చేతిలోనే ఉంది. ఆదాము గారు అవకాశం ఇచ్చినప్పుడు ఎలా పాడు చేసుకున్నారో, ఎలా సద్వినియోగం చేసుకున్నారో మీ అందరికీ తెలుసు. వారికనే కదా ఇక్కడ కూర్చున్న మనందరికీ అవకాశం ఉంది. అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నారో, సద్వినియోగం చేసుకుంటారో, పాడు చేసుకున్నారో నిర్ణయం మీ చేతిలో ఉంది. కాబట్టి మరి ఆల్రెడీ ప్రసంగి గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే, నీకు నచ్చినట్లు నువ్వు జీవిస్తే కనుక దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా ఫలితం పొందుతావు. లెక్క చెప్పాలని ఒక మాట ఉంటుంది. సరే, మరి యొక్క సమయంలో మరి చక్కని సందేశం ఇచ్చిన మరి మంజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి నలుగురి నిమిత్తం కూడా చెప్పబడిన అందరూ కూడా చాలా సంతోషం. అంటే ఒక మెసేజ్ చెప్తారేమో అనుకున్నాం. మరి కిషోర్ గారు ఈరోజు ఈ వారం నలుగురు ఉన్నాయని ముందుగా చెప్పారు. చాలా సంతోషం. నలుగురునే కదా సంఘం అంతా రావాలి, దేవునికి వాక్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మరి నలుగురు చెప్పాలంటే వాస్తవానికి మొట్టమొదటిగా వెలుగు చీకటి అనే అంశం, రెండోది దేవుని యొక్క చిత్తము, 3 తగ్గింపు, 4వదిగా నిర్ణయం మనదే. ఇక 4 అంశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఇప్పుడు యొక్క చెప్పిన యొక్క సబ్జెక్ట్ నిమిత్తం, వాక్యం నిమిత్తం నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? అది వారు నిర్ణయించారు. ఈ నలుగురిని ఇదంటే గిఫ్ట్ కోసం నిర్ణయించారు. అర్థమవుతుందంటే ఈ గిఫ్ట్ కోసం ఏం చేయాలి? నలుగురులో ఒక ఇద్దరిని ఎంపిక చేయాలి. కాబట్టి వారి చేతుల మీద ఉంది. మొట్టమొదటిగా అయితే మీరు చెప్పిన యొక్క ఫలితాలు, నేటి ఫలితాలు, మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ శంకర్ గారు, మరి సుందరరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు తెలియజేస్తారు నేటి ఫలితాలు, నలుగురి యొక్క చరిత్ర. వారికి ఇచ్చిన సమయం మరి 10 minutes అండి. వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. ఫలితాలు ఇంకా చెప్పడానికి ముగ్గురు దగ్గర ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరూ దృష్టిలో గ్యాదర్ చేసుకుని మరి టోటల్ అయ్యాక ఫలితం వస్తుంది. నా రిపోర్ట్ నేను ఇస్తాను. ఇప్పుడు మరి 10 నిమిషాల్లో ప్రసంగం చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. టీవీలో కూడా 20 నిమిషాలు ఉంటుంది కనీసం. అలాంటిది మీకు 10 నిమిషాలు కేటాయిస్తే పెద్ద యోధుల్లాగా మీరందరూ లెర్నర్సే, కానీ ఎక్స్పీరియన్స్డ్ లాగా చెప్పారు మీరందరినీ. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకసారి పెట్టండి. నాకైతే ఒక జడ్జిగా ఉండి ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలి, ఎవరికి తక్కువ మార్కులు వేయాలి అనేది మీమాంసలో పడిపోయాను. అలాంటి చక్కని
అంశంతో ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు ఏదో చెప్పేస్తామన్న పేరు చెప్పలేదు, కానీ చక్కగా అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అది చాలా బాగుంది, చాలా సంతోషం. దేవుని చిత్తమైతే మరొకసారి ఇలాంటి కార్యక్రమాన్ని ఇదే చర్చిలో మళ్ళా పెట్టడానికి నేను ఎంకరేజ్ చేస్తాను. మీ అందరినీ కూడా ఎందుకంటే ఈ పోటీ అనేది రావడం బట్టి ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ మిగతా నలుగురిని నెక్స్ట్ టైం ఎంపిక చేద్దాం. అంచేత అందరూ సిద్ధంగా ఉండండి అన్నింటినీ. మరి లాజర్ గారు విషయానికి వస్తే మరి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇంచుమించు ఈ నలుగురు కూడా ఫీచర్స్ నాకు చాలా బాగున్నాయి. నలుగురిని కూడా నేను ఎవరిని తక్కువగా ఎంచట్లేదు, నేను నలుగురిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా అందరికంటే చిన్న బిడ్డ మంచు పెద్దవాళ్ళతో సమానంగా చక్కగా చెప్పడం బట్టి నేను చాలా బిడ్డని అప్రిషియేట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మిగతా వాళ్ళు కూడా చాలా పోటీగా చెప్పారు. అంచేత నేను టైంని వేస్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సమయాన్ని అందజేస్తాను. మరి మార్కులు అన్నీ టోటల్ అయిన తర్వాత దీంట్లో ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంచుమించుగా ఒకే నేను వేసిన మార్క్స్ కూడా కదా ఇక్కడ అన్నింటిలో కూడా ఇంచుమించుగా ఉన్నారు. అయితే కొంతమంది ఒకళ్ళిద్దరికి ఎక్కువ ఒకళ్ళిద్దరికి తక్కువ అలా ఉన్నది. అంచేత ఇప్పుడు రిజల్ట్ నేను అప్పుడే ఇవ్వను కాబట్టి గమనించుకోవాలని మీకు మనం చేస్తూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. నెక్స్ట్ ప్రజెంటేషన్ శంకర్ గారు, జలసన్ గారు. చాలా సంతోషం అండి. అతని కార్యక్రమంలో కొద్దిగా పురోగతి కనిపించినట్టుగా ఈరోజు అనిపించింది కదండి. ఎందుకంటే కొద్దిగా మోడిఫికేషన్ అనేది జరిగింది, పోటీ తత్వం పెరిగింది. సో దానివల్ల ఆసక్తి కూడా మనలో కలిగిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ప్రారంభంలో పెద్ద ఆయన లాజర్ గారు చక్కగా ప్రారంభించారు. ఏదో చెయ్యాలి, దానికి నా వయసు అడ్డంకి కాదు అనే ఉత్సాహం వారిలో కనిపించడం అది ఎంతో ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటే ఆ వయసు వారు ప్రారంభించడం యవనస్తులందరూ చూసి స్ఫూర్తిని పొందారు కదండి. ఇటువంటి అవకాశాలు బహుశా ఆయన యవనంలో ఉండగా ఎవరన్నా స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికైనా ఇంటర్నేషనల్ స్పేస్ అయిపోయి ఉండేవారు. వారి స్ఫూర్తి చాలా మరి అభినందించదగినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే తర్వాత వచ్చినటువంటి మరియమ్మ గారు కూడా వారు కూడా ఏమీ తక్కువేం కాదు, అదే వయసు ఇంచుమించుగాను. అమ్మగారు కూడా చక్కని వాక్యాన్ని టక్కగా చదివి వినిపించారు. వాక్యాలు చదివి వినిపించడంలో చాలా చురుగ్గా ఉన్నారు. చక్కగా ఆవిడ కూడా చక్కని ప్రజెంటేషన్ చేశారు. మరి ఈ పోటీలో నేను అంటే సూచించేది ఏంటంటే ఇది సూచన మాత్రమే, ఖచ్చితంగా తీసుకోవాలని అనుకోవట్లేదు. పెద్దవాళ్ళందరికీ మధ్య ఒక పోటీగాను, ఎవరిద్దరిద్దరికి మధ్యగా ఒక పోటీగాను నిర్ణయించి ప్రయత్నిస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సుమా మీకు అనుభవం అయితే చేయండి, లేదంటే మీ ఇష్టం, మీకు ఎలాగైతే అలా చేయొచ్చు. సో మరియమ్మ గారు కూడా ఆవిడ చాలా చక్కగా మాట్లాడారంటే వారి విషయంలో నేను గమనించింది ఏంటంటే అందరినీ కలిగి చూసి మాట్లాడే విషయంలో కొద్దిగా ఆమె అలా చేయలేదని అనిపించింది. ఎక్కువగా ఆమె స్ట్రైట్గా లేదా ఆమె తలదించుకునే ఎక్కువ ప్రసంగించారు. అలా కాకుండా అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సహోదరమ్మ కొద్దిగా మీరు దృష్టి పెట్టండి అనేలాగా మనం అందరినీ అలర్ట్ చేస్తూ వాళ్ళ అటెన్షన్ మన వైపు తిప్పుకునేలాగా ప్రసంగం చేయాలని మొట్టమొదటిగానే మీరు సూచించాం. ఈ ఒక విషయంలో తప్ప అమ్మగారు చాలా చక్కగా మాట్లాడారు, స్వరం కూడా చక్కగా ఉన్నది. ఇక గ్రేస్ గారు అనర్గళంగా మాట్లాడారు.
చాలా చక్కగా ఆవిడ ప్రసంగించారు. ఆవిడ మాకు ఇచ్చినటువంటి అన్ని విషయాలను అన్ని అంశాలను కూడా ఇంచుమించుగా ఆవిడ ఆశించినటువంటి స్థాయిలో మాట్లాడారని చెప్పాలి. అయితే నేను ఆవిడ విషయంలో రాసుకున్నటువంటి ఒక కామెంట్ ఏంటంటే, తీసుకున్న అంశం పెద్ద అంశం, ఉన్న సమయం తక్కువ. ఎవరో కూడా ఇప్పుడు మాకున్న అంశం ఏంటంటే, ప్రసంగం యొక్క లక్ష్యాన్ని చేరుకున్నారా, చేరుకుంటే మార్కులు వేయాలి, చేరుకోకపోతే మార్కులు వేయాలి. ఎవరో చేరుకోరు ఈ విషయం. 10 నిమిషాల్లో ఏ లక్ష్యం సాధించని చెప్పండి. అందుకని ప్రసంగ లక్ష్యాన్ని చేరుకున్నారనే విషయం నుంచి మించిన అందరికీ కూడా మేము మార్కులు లేనటువంటి పరిస్థితి వేస్తాము. అందుకని ఎవరు కూడా ఏమనుకోదు. లక్ష్యాన్ని చేరుకున్నా చేరుకోకపోయినా మేడం గారు ఏంటంటే గ్రేస్ గారి విషయంలో మనం గమనించాల్సింది, ఆ ఉద్దేశం బాగుంది, అంతా బాగుంది, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని టాపిక్లో కొన్ని విషయాన్ని కుదించుకోవడం అనేది కొద్దిగా అలవాటు మంచిది, బాగుంటుంది. ప్రస్తుతం ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ సమయం ప్రార్థనలు మీరు గడిపేయడం వల్ల కొంత సమయం వేస్ట్ అయ్యింది. ఆ విషయాన్ని మీరు గమనించుకుంటే బాగుంటుంది. అలాగే మీరు చెప్పినటువంటి రిఫరెన్సెస్ అన్నీ కూడా మీరు కంఠస్థం చేసేసినట్టున్నారు, చాలా అభినందించాల్సిన విషయం అది. అయితే మనమే ఆ వాక్యాలన్నీ చెప్పడం అభినందించదగ్గ విషయమే అయినా కూడా వింటున్న వారిని అలర్ట్ చేసేయాలి. ఎందుకంటే వాక్యం వాళ్ళ చేత చదివిస్తూ వాళ్ళని అలర్ట్ చేసినప్పుడు అది ఇంకా బాగుంటుంది. అలా చేయలేకపోతే ఏమవుతుందంటే కొంత ప్యాసివ్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ వాక్యాలు మీరే మీ నోటి ద్వారా కంఠపాఠంగా చెప్పేశారు. చెప్పడం మంచిదే, కానీ కొన్ని వాక్యాలైనా చదివిస్తే బాగుంటుందని చెప్పేసి నేను సూచిస్తున్నాను. అలాగనే మంజు గారు యవనస్తులు ఎలాగైనా వయసుకున్నటువంటి చురుకుదనం స్పష్టంగా కనబడిపోయింది. ఆమె జోరు మరి ఆటంకం లేకుండా వెళ్ళిపోయింది కనుక ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు. చక్కని వయసు, మంచి హావభావాలు కూడా ఉన్నాయి మొదటి నుంచి కూడా. నేను ఎందుకని ఎవరి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తానేమో అని వీడియో తీసుకున్నాను. గ్రేస్ గారి విషయంలో మాత్రం వీడియో తీసుకునే ఛాన్స్ లేదు. అప్పుడు చెప్తూనే ఉన్నారు ఇక్కడ. ఒకసారి మీ ఒక్కటే నేను వీడియో తీయలేకపోయాను. మిగతా వాళ్ళందరికీ కూడా కనీసం 2 నుంచి 3 నిమిషాలు 4 నిమిషాల వరకు వీడియో తీసుకున్నాను. నేను నా పాయింట్స్ని, నేను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది మళ్ళీ ఒకసారి నన్ను నేనే పరీక్షించుకోవడానికి అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇక మంచు విషయంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇరుకు మార్గం విశాల మార్గం అని అన్నారు కనుక ఆ మార్గాన్ని కొంచెం తక్కువ సమయంలో అయినా కానీ వివరించి ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఆ ఒక్కటి విషయంలో తప్ప మిగతా అంత విషయం కూడా చాలా చక్కగా చేశారు. అందరూ అభినందించదగినటువంటి ప్రదర్శన అయితే ఈరోజు చేశారని దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. నేను నిలబడతాను, నన్ను వెరైటీగా చూస్తున్నాను. ఎందుకంటే కర్ర వెళ్ళకుండా పాము చాపకుండా చెప్పలేను. నేను కర్ర వెళ్ళిపోతే పాము చచ్చిపోతుంది, కాకుండా పుచ్చుకుంటా కూడా ఇంకో జరిగిపోతే ఏమైనా ఇది థియాలజీ చెప్పేటప్పుడు శర్మనాలజీ పెద్ద టాపిక్. ప్రసంగం ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, ఏ పదాలు వాడాలి, ఎంతసేపు చేయాలి, ఎలా ప్రారంభించాలి, పెద్ద టాపిక్ నిజానికి. అంత టాపిక్ని పసిపిల్లలు నిజానికి ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలకి శర్మనాలజీ గురించి చెప్పేమన్నట్టుగా చెప్పి మనం ఒక పెద్ద షీట్లు ఇచ్చి ఇందులో మాకు కూడా అర్థం కాని భాషకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చేసి మిమ్మల్ని మార్కులు వేయమని చెప్తే నాకే ఆశ్చర్యం. మనం రన్నింగ్ రేస్ పెడుతుంటాం. ఆయన టైం చూడకున్నాక రన్నింగ్ రేస్ పెడుతుంటాం. రన్నింగ్ రేస్ అయ్యి నవీన్ లాంటి బ్యాచ్కి పెట్టాం అనుకోండి, నవీన్కి కనెక్ట్ పెట్టాను రమేష్ ఆ కిషోర్కి పెట్టాం అనుకోండి, వీళ్ళు తునిగిలా పరిగెత్తారు. నెల్సన్ మాస్టర్కి ఆ వయసు పెట్టారనుకోండి, వేరే రకంగా పరిగెత్తారు. మన లాజర్ గారికి, మన ప్రెసిడెంట్ గారు ఏలియా గారికి పెట్టాం అనుకోండి, వీళ్ళు ఇంకో డిఫరెంట్గా పరిగెత్తారు కదా. వీళ్ళు పరువు తెలియదు, నడకో తెలియదు. వీళ్ళు అవసరమైతే రాజకీయాలు మాట్లాడుకుంటూ కూడా పరిగెట్టినట్టుగా నటించేస్తారు. ఇలాగా డిఫరెంట్ స్టైల్స్. అలాగా మన సండే స్కూల్లో పుడకలు పెడతాం బాగా. ఎల్కేజీ వాళ్ళకి వాళ్ళు పరిగెట్టినప్పుడు అయితే ఇస్తాం,
బరువు పెట్టకపోయినా ప్రయత్నిస్తాం. వాళ్ళు ఏం చేసినా అందమే, పడిపోయినా సరే మనకి అన్నం పడుతుంది. ఆ రకంగా నలుగురిని బట్టి నాకు చాలా అందంగా అనిపించింది. నలుగురు ప్రసంగికులు చాలా అందంగా చేశారు. వాళ్ళకి అందరికీ ఫుల్ మార్కులు వేసేయాలి నా దృష్టిలో. ఎందుకంటే డైమండ్స్కి ఎవరు దానికి విలువ కడతాం మనం. డైమండ్స్ నలుగురికి ప్రైజ్లు ఇచ్చారు. అందరూ ఒక ప్రైజ్ ఇచ్చి ఒకరు తగ్గించడం అంటే ఏమీ లేదు. ఆ ప్రైజ్ 4 ముక్కలు చేసినా నలుగురికి ఇచ్చేయాలి, అది నా ఉద్దేశం. నిజంగా డైమండ్స్ లాగానే చెప్పారు. అయినా ఆ తప్పనడుగు వేసి కుర్రడు కూడా ఎలా కాదు ఇలాగని చిన్న చిన్న సజెషన్స్ ఇస్తాం. చప్పలు పడుతుంటున్నా కానీ కొంచెం సజెషన్స్ ఇస్తాం కదా, అలా చిన్న సజెషన్స్ ఇస్తాను. ముందుగానే నన్ను ఏమనుకోకుండా మీరు చాలా పడుతుంది, ఇందులో డౌట్ లేదు. మీ వయసు పెద్దది అవ్వచ్చు, నాకంటే కూడా పెద్ద వయసు అయి ఉండొచ్చు. కానీ ఈ టాపిక్లో అంటే ఈ యొక్క కాంటెస్ట్లో మీరు పడతారు. నేను ఫస్ట్లో చెప్పాను, మేము ముద్దులు బాగా మేము ఈ సర్వనాలజీ అలాగే చెయ్యాలి, అలా చాలా మందిని చూసి నేర్చుకుని కింద మీద పడిపోయి ఈ స్థితికి వచ్చినాం. మీరు నిజానికి ఎల్కేజీ కంటే ఇంకా డౌన్ స్కూల్ అనమాట. ప్లే స్కూల్ అంటారు, అలా ఉన్నారు. అయినా ఈ సౌండ్ ఏంటంటే శాండ్ బాక్స్ వాళ్ళు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ప్రసంగ శాస్త్రం గురించి మీ టాపిక్లు మీకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మట్టు ప్రసంగ వేదిక మట్టుకు నడిపించగలిగినటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందులో ముందుగా టైం ఇచ్చారు. మరి 10 నిమిషాలు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా కష్టం. అమెరికాలో ప్రసంగం చేసినప్పుడు కింద ఇది పెడతారండి మిషన్, ఏంటది ఇలా పైకి లేపుతుంది కదా, పైకి లేపి ఇలాగ వాటర్ సర్వీసింగ్ చేస్తారు, వాటర్ పైకి కిందకి లేపుతుంది. మధ్య జ్ఞాపకం వస్తుంది కాదండి, హైడ్రాలిక్ పెడతారు కుల్పీడి దగ్గర. ఎందుకంటే భారతదేశంలో వచ్చినటువంటి ప్రసంగికి ఈ 10 నిమిషాలు అరగంట సరిపోతుంది. 2.5 గంటలు మాట్లాడేస్తారు, కానీ ప్రసంగం చేసినట్టు లెక్క ఉండదు. ఏముండదు, హైడ్రాలిక్ మిషన్ వస్తారు అలా కిందకి వెళ్ళిపోతారు. లేదా ఎంత బెల్ల కొట్టినా లేదా లైట్లు వేసినా ఏం చేసినా భారతదేశంలో ప్రసంగించడం ఆపడం, అది వాళ్ళకి తెలుసు. ఈ హైడ్రాలిక్ మిషన్ పెట్టేసి నిజమే, ఇతర దేశాల్లో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, చాలా సీరియస్ వాళ్ళ టైం విషయం. కానీ 10 నిమిషాలు అనేది అసలే బుడతలో, 10 నిమిషాలు అనేది కష్టం. మీరు ఎన్నుకున్న టాపిక్లు చాలా పెద్ద టాపిక్లు ఎన్నుకున్నారు. లాజర్ గారు అయితే చాలా పెద్ద టాపిక్, నిజానికి ఏం టైం సరిపోదు. వెలుగు చీకటి మేము వివరించుకుంటూ వెళ్ళాలంటే సరిపోదు. ఇంకా చాలా దాని మీద ప్రిపరేషన్ చాలా మరి అవసరమై ఉన్నది. అలాగే ఆయన యోహాను పత్రిక చదివాడు, ఆయన రెఫరెన్స్ దాని నుండి బయటికి వెళ్ళలేదు, లోనికి రాలేదు. అదే చదివేసి అక్కడక్కడే ఆయన పేడు. మరి మాకు ఇచ్చిన టాపిక్లు ఇంకా రెఫరెన్స్లు ఏమన్నా మీరు చూసేదా ప్రసంగికుడు, ఇలా చాలా ప్రశ్నలన్నీ అడిగేశాడు. అంటే అక్కడే ఉండిపోయాడు ఆయన చదివిన దాని దగ్గరే. ఇంకా యోహాను సువార్తలోకి వెళ్ళి వెలుగు ఉన్నది, నిజమైన వెలుగు ఇలా ఇంకా చాలా చెప్పారు. అంటే అందులోకి వెళ్ళలేదు అన్నది ఆయన జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా విమర్శ కాదు. ఇవాళ కలుపుకుంటుంది నాకు ఎందుకంటే తర్వాత ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ప్రసంగికి అంతసేపు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. వెలుగులో నడిచినోడు ఏ రకంగా ఆశ్రయించబడ్డాడు, చీకట్లో ఉన్నవాడు ఏ రకంగా పాడైపోయాడు అన్నది వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే వాళ్ళ హృదయాన్ని హత్తుకుంటారు. కాబట్టి చాలా ఉంటాయి లైవ్ ఎగ్జాంపుల్స్. మన పేటలో మన సంఘంలో చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటివి కూడా చాలా అవసరమైనది. ఇది విమర్శకాత్మా సలహా ఇస్తున్నాను. తర్వాత ఆ డెఫినేషన్, వెలుగంటే ఏంటి చీకటంటే ఏంటి అన్నది ఇంకా బ్రాడ్ డెఫినేషన్ ఇచ్చినట్లయితే చాలా ఇంట్రెస్ట్గా వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డైమండ్ ఈజ్ డైమండ్, ఆయన డైమండ్ లాంటి ఫుల్ మార్కులు ప్రైజ్ కూడా ఇచ్చి వచ్చింది. అందులో అందరికి ఫుల్ మార్కులు ఇచ్చాను, అందులో ఎవరికి తగ్గించలేదు. రెండవది మరియమ్మ గారు దేవుని చెప్తే మీరు మంచి టాపిక్ చేస్తున్నారు. మరియమ్మ గారి విషయంలో మీకు నేను తెలియపరిచేది ఏంటంటే ఆమె చదువుకోలేదు, చదువుకున్నారంటే ఆమె బైబిల్ అసలు అక్షరం రాదు ఆవిడ. కానీ అద్భుతంగా రెఫరెన్స్లు కూడా చక్కగా తేడా లేకుండా చెప్పేసి అది చూడడానికి ఎక్కడెక్కడ ఏ రిఫరెన్స్ ఉన్నది, ఏ దేనికి సంబంధించినటువంటి ఆ రిఫరెన్స్ ది కాంటెస్ట్ చాలా చక్కగా చెప్పగలరు. డైమండ్స్ అన్నారు కదా, ఇంకా డైమండ్స్లో తిరిగిలేదు. డైమండ్స్ ఇవన్నీ ఓ నిర్వచనాలు అంటుంది అనమాట. కాబట్టి పూర్తిగా మనం
నిర్ణయించాలా రిఫరెన్స్లో కమెంట్ ఉంది, దేవుని చిత్తం మీద కమెంట్ ఉంది. ఆమె లైఫే ఎగ్జాంపుల్ లైఫ్. నిత్యం ప్రార్థనలో సాధించాడు, ఎంతో తిరిగిలేదు. మా స్త్రీలందరూ కూడా అటువంటి వాళ్ళు. 3 నెలల తర్వాత ఏం జరుగుతుంది, దర్శనాలు ఇచ్చేస్తాడు దేవుడు. ఇది నిజం. ఇంక అందులో నేనేం అబద్ధం చెప్తలేదు. దేవుడి సన్నిధిలో నిలబడి ఏమి ఎక్కడ కూడా నేను బ్లఫ్ చేస్తాను. ప్రార్థన అవ్వట్లేదు. దేవుడి చిత్తం అంటే వాళ్ళకి తెలుసు. సో షీ హాస్ కమెంట్ ఓవర్ హిస్ టాపిక్. ఆ టాపిక్ మీద మంచి కమెంట్ ఉంది. అంతేకాదు ఆ సబ్జెక్టు అక్కడే స్టిక్కర్ అయిపోకుండా దాని గురించి దేవుడి చిత్తం ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నదన్నది చాలా చక్కగా ఆమె వెళ్ళి చెప్పగలిగింది. టైం కూడా బాగా పాటించింది. ఒక 6 నిమిషంలో వదిలేసి ఉంటుందేమో కానీ టైం పాటించింది. మిగిలిన వాళ్ళందరూ మన భారతదేశ ప్రసంగికులు కానీ ఆమె అమెరికా ప్రసంగికురాళ్ళకి చాలా చక్కగా టైము కేటాయించి అభినందిస్తున్నాను. మరియమ్మ గారిని మనస్ఫూర్తిగా ఫుల్ మార్కులు ఇస్తాం అందరికీ. లాజర్ గారికి ఫుల్ మార్కులే, మరియమ్మ గారికి ఫుల్ మార్కులే, అందరికీ ప్రైజ్. లేకపోతే శ్రీమతి గ్రేస్ గారు తగ్గించుకోవడం అనే దాన్ని టాపిక్ ఎత్తుకున్నారు. యవనస్తురాలు చాలా బాగా చెప్పారు. అందులో తిరిగే లేదు. కాకపోతే విధేయతకి తగ్గించుకోవడానికి కొంచెం తేడా ఉంది. అర్థమైందమ్మా? ఇప్పుడు నన్ను కింద కూర్చోమనుకో, నేను కూర్చున్నాను తగ్గించుకున్నట్టు లెక్క. విధేయత అనేది కూర్చుంటాడు. నువ్వు తగ్గించుకోవడం అనేది వెలగొట్టు అసలు అంటే చెప్పేసాం కదా. తేలది. సుందరరాజు గారి కథ విడినప్పుడు పాము చావడం, పాము బాధిపోతే కథ చెప్పి నేను పావుని చెప్పేస్తాను, కర్ర కూడా వేస్తాను. ఆ కర్ర మళ్ళీ ముచ్చుకుంటుంది, వచ్చి ఇరిగిపోయి ముక్కుంటుంది కదా. నాకు ఇంట్లో ఉన్న కర్ర అదే ఉంటుంది. ఇరిగిపోయిన ఒక మళ్ళీ ఎలా వచ్చేది ముచ్చుకుంటుంది. అందుకని నాకు టైం సరిపోతుంది. అందుకని కొంచెం తేడా విధేయతకి తగ్గించాలి. సభలు విధేయత చూపించలేదు. అందుకని సమయాలు ఏమిటంటే ఒకడు ఆజ్ఞలు పాటించడానికి బట్టి దేవుడు సంతోషిస్తాడా లేదా బదులు బట్టి సంతోషిస్తారా అని చెప్పి దాన్ని ప్రశ్నిస్తాను. తగ్గించుకోవడం అంటే అది డిఫరెన్స్. బాగా తగ్గించుకోవడం అనేది యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఎంచుకొని తగ్గించుకొని ఇద్దరిగా ఉంది. కొంచెం తేడా, దేని తేడా కాదు. కానీ అయినా నేను చెప్తాను కదా, మీరు పొడగలరు. మిమ్మల్ని విమర్శిస్తా లేదు, ఆనందిస్తున్నాం. మీరు చేసిన ఇప్పుడు మాటలు రానోడు నాకు మనవడు మనవరాలు ఇద్దరు పిలుసు చెల్లి అన్న ఒక్కదాడికి కొత్తగా అంటున్నాడు. అది కొత్త పదం, అది ఏ లాంగ్వేజ్లో ఉన్నామో తెలియదు. లాటినో గ్రీకో మరి ఫ్రెంచ్ ఎక్కడో తెలుస్తలేదు. వాడు కొత్తగా ఉన్నా సరే మేము సంతోషంగా ఎందుకు వాడు చెల్లిని కొత్తగా చెడు. అలాగమ్మా మీరందరూ మాకు చదివి పిల్లల్లా కనబడతారు. మీరు పెద్ద వయసులో మాకు ఎలా ప్రసంగం చేస్తుంటే అబ్బా మా పిల్లలు చేస్తున్నారని ఆనందం. మా సంఘ పిల్లలు అంటే రాజుగారు అయితే గొర్రె పిల్లలు అంటారు మిమ్మల్ని. కానీ మాకు చాలా ఆనందం మీరు చెప్పడం. అయితే ఈ టెన్షన్ ఉంటుంది ప్రసంగంలోని, అందుకు ఏ విధంగా చాలా ధైర్యంగా మంచి హావభావాలతో అంత సక్సెస్ఫుల్గా చెప్పుకుంటారు. గాడ్స్ పోతే కుమారి మంజు మేషా చెప్పారు, యూత్ అంటేనే వాళ్ళు స్పీడ్గా ఉంటారు. అందులో ప్రసంగాలు చాలా చేసేసి పక్కన పడేసింది మంజు. అందులో ఏమీ తేడా లేదు. అయితే మనం 10 నిమిషాలు ఇచ్చి ఆ ఫ్రేమ్లో కూర్చోబెట్టి చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడ్డదంత మించే లేదు. ఆదము మొట్టమొదటిగా అట్రాక్ట్ అవ్వలేదు. పండుగ చూసి ఎవరు అట్రాక్ట్ అయ్యారు? అట్రాక్ట్ అయ్యారు. కుదురుకొండకు వచ్చి ఆదాముని శోధించింది. తినే అంటే నీ రాత్రంతా శోధించిండు, మరి పగలంతా శోధించింది మనకు తెలియదు. కానీ చచ్చిన సరే ఆ పండు బాబు ఏమి చూడలేదు. ఆదాము ఎవరు చూశారు? ఫస్ట్ అట్రాక్టెడ్ బై ఈవ్, టెంప్టెడ్ బై ఆడమ్. అదే అన్నమాట. అంటే మన స్పీడ్లో ఒక్కొక్కసారి కొంచెం లైన్ దాటేస్తుంటాం. ఇది విమర్శ కాదు. నేను చెప్పాను కదా, నేను తండ్రి లాంటి మీరు నాకు చిన్న పుడతారు. మా మనవాడు కొత్తగా అన్నట్టు ఉంటుంది. అందుకని అంత మించి ఏం కాదు. ఈ ఎగ్జాంపుల్స్ నిర్ణయం అనే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, సంస్థల గురించి ఈ ఆడల గురించి ఇలాగా తీసుకున్నాం. ఇంకా ఈ నిర్ణయం ఎగ్జాంపుల్స్ అట్లా కొంచెం దూరంగా ఉన్నాయి. అవి కూడా మనం మార్చేసుకోవచ్చు పర్యాయ పదాలలో. కానీ నువ్వు మళ్ళీ ఇక్కడ నుండి ఇరుకు మార్గంలోకి విశాల మార్గంలోకి వెళ్ళిపోయావు. నిర్ణయం అనేది
అన్నది మన డెసిషన్ ఎలా ఉండాలన్నది దాని మీద తీసుకోవడంలో కొంచెం పూర్తిగా దగ్గరగా లేవు. కానీ అంటే చూడండి, మీరు మ్యాచింగ్ తీసుకుంటారు కదా, ఇది సరిపోతుందా దీనికి ఇలా చూస్తుంటుంటారు, పర్లేదులే సరిపోతుందని అంటారు. ఏది సరిపోతుంది బ్లాక్ వేసేస్తారు, అన్నింటికి సరిపోతుంది కదా. అంటే నేను కూడా మా ఆవిడ కూడా అప్పుడప్పుడు ఈ మ్యాచింగ్ సెంటర్కి మా అమ్మాయి కూడా దగ్గర ఇదే ఉద్యోగం అండి, అంతకే ఉంటుంది ఆ కానీ వెళ్ళేవాళ్ళు అంతే మా అమ్మాయి. అందుకని కొంచెం ఆ ఎగ్జాంపుల్స్ టేకింగ్ వల్ల రోజు క్రియేట్ అవ్వలేదు. ఆ నిర్ణయం అనేదానికి నిర్ణయం తీసుకున్నాం, ఇరుకు మార్గంలోకి విశాల మార్గంలోకి వెళ్ళిపోయాము. నిర్ణయానికే కట్టుబడి ఉండాలి ప్రసంగి. మన నిర్ణయం ఏ నిర్ణయం అయినది అన్నది కట్టుబడి ఉండేలాగా కొంచెం రెలవెంట్ అంటే మంచిదని నా ఉద్దేశం. చిన్నపిల్లలు చెప్తున్నాను కదా, చిన్నపిల్లకంటే మాకు ఇప్పుడు బైబిల్ ప్రసంగంలో యేసు ప్రభు వారి గురించి ప్రస్తావించేలా ఉంది. మరి యేసు ఎక్కడ ప్రసంగం చేసిన చివరికి ఎక్కడ తీసుకొచ్చేలా? రక్షణ యేసు క్రీస్తులను తీసుకొచ్చేలా, రాకడా తీర్పులను తీసుకొచ్చి మన ప్రసంగం. ఈ రెండు లేకుండా మన ప్రసంగం ముగించడానికి వెళ్ళలేదు. ఈ మన నిర్ణయం ఎదుగు మార్గం ఇదే చెప్పాం, కానీ యేసు క్రీస్తుని కనెక్ట్ చేయలేదు మన మెసేజ్. కాబట్టి అది కూడా మరి చేయలేదు. అయినా సరే డైమండ్ అంటే డైమండే, ఫుల్ మార్క్ చేసేలా, అందరికీ ప్రైజ్ ఇచ్చేలా. ఒకవేళ ఒకే ప్రైజ్ చేస్తే 4 ముక్కలు చేసి 4కి ఇచ్చేయాలి. ఇంక అందులో అనుమానం లేదు. గ్రేస్ లోదరాన్ని సంఘ సభ్యులు వేళ్ళే కాదు, మీరు టైం ఇస్తే మా వాళ్ళందరూ మాట్లాడేస్తారు. ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళని తయారు చేస్తారు. సండే స్కూల్ నుండి వాళ్ళని చాలా చక్కగా తర్ఫీదించేటువంటి వ్యక్తులు. మరి వీళ్ళని నేను విమర్శిస్తలేదు, ఎందుకంటే ప్రసంగ శాస్త్రం అనేది పెద్ద టాపిక్. ఇది పెద్ద ప్రొఫెసర్లు వచ్చి ప్రసంగ శాస్త్రం గురించి చెప్తారు, చాలా తర్ఫీదిస్తారు. వాళ్ళకి ప్రాక్టికల్స్ 40 రోజులు పంపిస్తారు. ఇలా క్లాస్ అందరూ ముందు కూర్చోబెట్టి ప్రసంగం చేయించి విమర్శిస్తారు. ప్రొఫెసర్ కూర్చోబెట్టి ప్రసంగం చేసి విమర్శిస్తారు. ఎక్స్టర్నల్స్ వచ్చి విమర్శిస్తారు. ఏం చెప్పలేదండి. చాట్ బాక్సులు వచ్చేసి మామూలుగా మీరు ప్రసంగం చేయడం ఏంటంటే వడలు మనం పెట్టేస్తాం, మనం చేసేస్తాం. అంతేగాని నిజానికి పాపం రాజు గారు ఫస్ట్లో చెప్పినట్టుగా లేదా న్యాచురల్ చెప్పినట్టుగా మైక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా, ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఎలా నిలబడాలా, ఇవన్నీ చాలా పెద్ద టాపిక్ ఇది. అయినా మీరు మరి ఈ శాట్ బాక్స్ కంటే మన సుందరరాజు గారి బాక్స్ చాలా బాగా మీకు ట్రైనింగ్ ఇచ్చేబట్టి చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎవరినే విమర్శించలేదు నేను. అదే చిన్న ఏమి ఉంటాయి కదా, అవి చెప్పాలి కాబట్టి నాకున్న అలవాటు అదే కనుక నేను చెప్తాను. అంతేగాని ఎవరు కూడా బాధపడకండి, బాధపడితే మన్నించండి. టైం ఎక్కువ తీసుకుంటాను, నాకున్న అలవాటు. ఎందుకంటే మరి నేను రాజలేదు ఈ ఆసియా కాంటినెంటల్కి అది కింద పెట్టాలి. ఏంటది నాకు అనుకున్నాను, హైదరాబాద్ పెడితేనే కానీ నాలో కూడా తెగదు. మన హైదరాబాద్ క్లియర్ కనుక నా టైం నేను యాజ్ యూజువల్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. చాలా సంతోషం అండి. మరి మీరు కోరినట్టుగానే నలుగురికి గిఫ్ట్ ఇవ్వాలని మాకు ఆశ ఉంది. చాలా చక్కగా చెప్పారు. మీరు పర్మిషన్ ఇస్తే కనుక ఆల్రెడీ మేము తెచ్చింది 2 గిఫ్ట్లు, ఎందుకంటే ఫస్ట్ సెకండ్. మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తే దాంట్లో మేము 2 తీసుకుని వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తాం. అది నెక్స్ట్ టైం రిపోర్టర్ అయిన తర్వాత మరి సమయంలో ప్రశ్న మాది సైలెంట్గా ఉన్నారండి. ఒకసారి ముగ్గురు కూడా ఓకే. చెప్పాలి మీరు పడుకున్నారు తెలియజేస్తుంది. వినపడుతుంది కదా అందరికీ. పొద్దున్న కోడి కోత మూసినట్టు అసెంబ్లీలో వచ్చినట్టున్నా. సరే రైట్. అందరూ కూడా దేవునికి స్తోత్రం. మీరు మనం చూడదండి, వాళ్ళు వాళ్ళే మనం అందరే. అసలైన ప్రశ్న శిశులైన జవాబు. మన మధ్యలో జోయల్ వాళ్ళు 90 నుంచి వచ్చారు. వారు ఇక కార్యక్రమాన్ని నడిపిస్తారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నలుగురు ఈరోజు చెప్పిన నలుగురు కూడా మంచి సబ్జెక్టు తీసుకున్నారు. చాలా చక్కగా మరి తక్కువ టైంలోనే చాలా వాక్యం కూడా చాలా మంచిగా చాలా బాగా చెప్పాడు. చాలా నాకైతే చాలా నచ్చింది. చాలా నలుగురు కూడా మంచి మెసేజ్ తక్కువ టైంలో అలా తీసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. మరి ఈరోజు చాలా సంతోషం వచ్చింది ఆ విషయంలో, వాక్య విషయంలో. అయితే మరి ఫ్యూచర్గా కొన్ని క్వశ్చన్స్ నేను తయారు చేశాను ఆడియన్స్ అందరికి కూడా. మీరు నేను క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఎవరు చెప్పగలరో వాళ్ళు వేసి నిలబడండి. వేసి నిలబడితే చాలు, ఆన్సర్ చెప్పకూడదు. మేము ఎవరి దగ్గర అయితే మైక్ చేస్తామో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. దుర్గిపూర్ గారు మీకు మైక్ చేస్తారు. మీరు ముందు మాత్రం ప్రశ్న వేసినప్పుడు జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పగలిగేవారు వేసి నిలబడాలని మీకు కోరుతున్నాను. అలాగే నలుగురు చెప్పారు కదా మెసేజ్లు, నలుగురు మీద కూడా 2 డేస్ 3 డేస్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 10 క్వశ్చన్స్ రెడీ చేశాను. అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మెసేజ్ మీద జాగ్రత్తగా వినండి. అందరూ కూడా నా వాయిస్ మీద దృష్టి పెట్టండి. మనం పవిత్రులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలని వేసి చెప్పండి. మనం పవిత్రులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలి అని వేసి చెప్పండి. కడగబడాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి. మనం పవిత్రులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలని యేసు చెప్పారు. మనం పవిత్రులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలి? యేసు రక్తము మన పాపం నుండి పవిత్రులుగా చేయదు. అవుతే ఇక్కడ ఏంటంటే ఆన్సర్ తప్పండి. 154 ఆమె చెప్పిన రిఫరెన్స్ మీద నేను అడిగి వచ్చింది. దానికి తగ్గట్టుగానే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఆవిడ మనం పవిత్రులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలని. ఇప్పుడు ఎవరు బైబిల్ తీయకండి. క్వశ్చన్స్ అయ్యేదాక ఆన్సర్స్ అయ్యేదాకా ఎవరు బైబిల్ తీయదు. మన పాపంలోనే మనం ఒప్పుకొని ఓకే మంచి మనం పవిత్రంగా అవ్వాలంటే 156 తర్వాత చూడండి. మీరు 5 నుంచి 10 దాకా 5 నుంచి 10 వచ్చిన దాకా రెఫరెన్స్ చెప్పారు కదా ఆయన. ఆ రెఫరెన్స్ లో చదివితే మీకు దీనికి ఆన్సర్ ఉండదు. మనం పవిత్రులుగా అవ్వాలంటే మన పాపాలను ఒప్పుకుంటే ఆయన దగ్గర మనం పవిత్రులుగా అవుతామని మీకు ఆన్సర్ ఉంటుంది. అక్కడ మధ్యలోకి ఫస్ట్ క్వశ్చన్ మీద మార్క్ వచ్చింది. తర్వాత రెండో క్వశ్చన్ ఆయన లెసన్ చెప్తూ ఫస్ట్ వెలుగు చీకటి గురించి ఆయన లెసన్ చెప్తూ ఈ రోజుల్లో బాప్తిజం ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎలాంటి టైంలో తీసుకుంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. పెళ్ళిళ్ళ సమయంలోనూ సమాధులు సమయంలోనూ తీసుకుంటున్నారు. ఓకే చెప్పండి. ఎంతవరకు నేను మమ్మల్ని సందర్శన గురించి పరిచయం సంఘము మరి ముఖ్యంగా వారి వారి కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కొందరు ఆలోచిస్తున్నప్పుడు మీకు సువార్తగా మరి పరిచర్య విస్తరింపబడాలని అనేక సేవకులు మరి బయలుదేరాలని మరి వారు ఆశపడి ఎంతో బట్టి చేస్తుండగానైనా రావాల్సిన ప్రతి బిడ్డని మీరు రండి కొందరు ఆలోచిస్తున్నప్పుడు మరి యొక్క వాతావరణం కూడా వ్యాధులను ఉంచుకోనండి కొందరు ఆలోచిస్తుంది మీ పడుతున్న ప్రయాసనైనా మంచి నేను పెరుగుతున్న వాళ్ళు కలిగినప్పుడు ప్రకృతి సంపాదించేయండి. పాల్గొనవచ్చిన వారందరూ కూడా వీధించండి. ఈ కార్యక్రమంలో అది నుండి మరి చివరి వరకు కూడా మీరే ఉండి మీ అధ్యక్షులు జరగడానికి కూడా చూపమని మీరే మా గంట ప్రభావం పొందుకోమని ఆరక్షకులను ప్రేమ వేస్తున్నాం తండ్రి.